నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. నేను మీ రవి. తెలంగాణలో హైడ్రా ఇదొక పెద్ద సంచలనం అయిపోయింది. ఎందుకంటే గత పాలకులు నిర్లక్ష్యమే ఈరోజు హైదరాబాద్ మొత్తం కూడా చిన్నపాటి వర్షం పడితే మొత్తం కూడా ఎక్కడికక్కడ నాలాలని జామ్ అయిపోయి వర్షపు నీరు ఎక్కడికి వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితి. సో దానివల్ల చాలా సమస్యలు ఏర్పడుతున్నాయి, రోడ్లు బ్లాక్ అయిపోతున్నాయి. అదేవిధంగా అపార్ట్మెంట్లలోకి వాటర్ వెళ్ళిపోవడం అంతా కూడా హైదరాబాద్ అంతా కూడా ఒక సముద్రాన్ని తలపించే పరిస్థితి ఉందన్నమాట. కార్లన్నీ కూడా ఎక్కడికక్కడ నీళ్ళలో తేలియాడే పరిస్థితి ఉంది. సో ఈ పరిస్థితికి, ఈ దుస్థితికి కారణం ఏంటి అంటే చెరువుల్ని ఏదైతే బఫర్ జోన్లో ఉన్నటువంటి అదేవిధంగా ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నటువంటి చెరువులన్నింటినీ కూడా ఆక్రమించుకుని అక్రమ నిర్మాణాలు నిర్మించడం వల్ల ఇటువంటి పరిస్థితి ఏర్పడ్డది. సో వీటన్నిటికీ కూడా కూల్చివేత కార్యక్రమంగా హైడ్రాని ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతూ ఉంది. మొత్తం కూడా ఎక్కడికక్కడ అక్రమ కట్టడాలన్నింటినీ కూడా కూల్చివేస్తున్నారు. దీని నుంచి ప్రజల నుంచి సర్వత్రా విమర్శలు వస్తున్నాయి, అలాగే ప్రశంసలు వస్తున్నాయి. బట్ ప్రతిపక్షాల నుంచి కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి విమర్శలు ఏంటంటే, ముందు మీ పార్టీలో ఉన్నటువంటి లీడర్ల యొక్క అక్రమ కట్టడాలను కూల్చి తర్వాత వేరే వాటి జోలికి వెళ్తే బాగుంటుందని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. సో మరి దీని మీదే మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి, సీనియర్ నాయకుడు అయినటువంటి మానవతరాయ్ గారు ఉన్నారు. ఆయన అడుగుదాం. ఎందుకంటే మరి హైడ్రా నిజంగా ఒక డ్రామానా, హైడ్రాలో నిజంగా పారదర్శకత ఉందా అనేది ఆయన మాటలు తెలుసుకుందాం. నమస్తే అండి మానవతరాయ్. నమస్తే అండి మానవతరాయ్ గారు. హైడ్రా అనేది ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చారు, బాగుంది. మీ యొక్క కార్యాచరణ ఏదైతే ఎక్కడైతే ఆక్రమించబడ్డ భూములు ఉన్నాయో, ఎక్కడైతే చెరువులు కబ్జాకు గురయ్యాయో వాటినన్నిటి నుంచి కూడా రక్షించి ఈరోజు ఆ కట్టడాలను కూల్చివేసి సస్యశ్యామలమైనటువంటి హైదరాబాద్ని తీసుకురావాలనే ఒక సదుద్దేశంతో మీరు ప్రారంభించారు, బాగుంది. కానీ దీని నుంచి మీకు ప్రజల నుంచి కూడా కొంత అసమ్మతి వస్తుంది, అదేవిధంగా ప్రతిపక్షాల నుంచి కూడా కొంత అసమ్మతి వస్తుంది. సో ఏంటంటే ముందు మీ అక్రమ కట్టడాలను కూల్చివేసిన తర్వాత కదా వేరే వాటి జోలికి వెళ్ళాలనేది ఇప్పుడు వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి విమర్శ. సో ఏంటి నిజంగా ఈ కార్యక్రమం చేపట్టడం వల్ల ఏంది ప్రభుత్వానికి వచ్చినటువంటి లాభం ఏంటి? ఎందుకంటే చూసాం, నాగార్జున గారు ఎన్ కన్వెన్షన్ను కూల్చివేశారు, కొన్ని వందల కోట్ల రూపాయల ప్రాపర్టీని నాశనం చేశారు. సో నాశనం అంటే అది అక్రమ కట్టడం అయితే అందరూ యాక్సెప్ట్ చేస్తారు. బట్ దాని మీద కూడా ఆయన కోర్టుకు వెళ్ళడం, స్టే తెచ్చుకోవడం, రకరకాల కార్యక్రమాలు జరిగిపోయినాయి. సో ఏంటి మీరు దీని మీద ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు హైడ్రా అనే పేరులోనే ఒక రక్షణ పరిరక్షణ అని ఉంది. హైడ్రామా కదా, హైదరాబాద్ డిజాస్టర్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. అంటే తెలుగులో చెప్పుకోవాలంటే హైదరాబాదులో విపత్తులు రాకుండా హైదరాబాదులో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ సంస్థ. దీన్ని ఎందుకు స్థాపించాల్సి వచ్చింది? ఒకప్పుడు హైదరాబాద్ అంటే ఒక అద్భుతమైనటువంటి సుందర నగరం, భాగ్యనగరం. ఇప్పటికి కూడా భాగ్యనగరమే. కానీ అప్పుడున్నటువంటి ఉద్యానవనాలు మాయమైనవి, చెరువులు, హైదరాబాద్ చుట్టుపక్కల సహసిద్ధంగా వెలిసినటువంటి చెరువులు, కుంటలు, అందమైనటువంటి సరస్సులన్నీ కూడా ఈ అక్రమ కట్టడాల మూలంగా మాయమైపోయాయి. తద్వారా ఏమైందంటే భవిష్యత్ హైదరాబాద్ నగరం యొక్క జీవితమే ప్రశ్నార్థకంగా మారిపోద్ది. నగర జీవితం యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారబోతుంది. అంటే పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుంది, పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. తద్వారా చిన్న వరదలకే రోడ్లన్నీ చెరువులుగా మారిపోతున్నాయి. అంటే చెరువుల్లో వర్షం వస్తే చెరువుల్లోకి పోవాల్సిన నీరు చెరువుల్లో పోకుండా ఆ చెరువులకు అడ్డుగా పెద్ద పెద్ద ఇంద్రభవనాలు లాంటి ఆకాశ హారమ్యాలు నిర్మించడం, అక్రమంగా నిర్మించడం, దానికి డబ్బులకు అవినీతికి పాల్పడే అధికారులు అనుమతులు ఇవ్వటం, ఇట్లాంటి ఈ విధంగా చేసుకుంటూ పోతే అసలు భవిష్యత్తులో హైదరాబాద్ నగరం ఒక వాయనాడు అయ్యే ప్రమాదం ఉంది. అంటే వాయనాడులో ఏ విధంగా వరదలు వచ్చి అక్కడ ఎట్లా ముంపుకు గురైపోయిందో మనం చూసాం. అసలు ఇళ్లలోకి ఇల్లు జనాలు ఎట్లా ఏ విధంగా కొట్టుకుపోయారు. హైదరాబాదు ప్రజలు కూడా భవిష్యత్తులో ఆ విధంగా కొట్టుకుపోకుండా ఈ యొక్క జల సమాధులు కాకుండా ఉండాలంటే ఈ హైడ్రా అనేది సమర్థవంతంగా, శక్తివంతంగా, ఎటువంటి పక్షపాతం లేకుండా పారదర్శకంగా పనిచేయాలి. మీరు అన్నారు హైడ్రా అనేది ఒక కులానికో, మతానికో, ఒక రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు. ఫస్ట్ మీ నుంచి, ప్రజల నుంచి అసమ్మతి అన్నారు. ప్రజల నుంచి, సామాన్యుల నుంచి, అదేవిధంగా మధ్యతరగతి వర్గాల వారి నుంచి సంపూర్ణ మద్దతు, అభినందనలు వస్తున్నాయి. అందుకే నిన్న గండిపేటలో చెరువు ఆ ప్రాంతంలో
అక్కడ వాకర్లందరూ కూడా పెద్ద ఎత్తున హైడ్రాకు మద్దతుగా ర్యాలీ తీసి రేవంత్ రెడ్డి గారి యొక్క చర్యను అభినందించారు. ఇంతవరకు ఎవరూ చేయలేదు ఇట్లాంటి కార్యక్రమాలు. ఈ చెరువులను పరిరక్షిస్తే భవిష్యత్ తరాలకు మనకు ప్రయోజనం ఉంటుంది, వరదల ముప్పు ఉండదని చెప్పేసి వాళ్ళే పర్యావరణవేత్తలు ఎవరైతే వాకర్స్ ఉన్నారో వాళ్ళే చెప్పడం జరిగింది. ఇక ఇప్పుడు నాగార్జున గారు ఉన్నారు. నాగార్జున గారు ఎన్ కన్వెన్షన్ అక్రమ కట్టడం, అది 3.5 ఎకరాల్లో తమ్మిడికుంట చెరువుని ఆక్రమించి అదొకప్పుడు ఆ కానామేటి ప్రాంతంలో తాగునీటి అవసరాలు తీర్చే చెరువు అదొకప్పుడు. ఒకవేళ వరదలు ఇప్పుడు గండిపేట ఇవన్నీ ఉన్నాయి కొన్ని చెరువులు, మంచినీటి అవసరాలు అదేవిధంగా అన్ని రకాల అవసరాలు తీర్చేటువంటి చెరువులు ఇలా మూతపడ్డాయి. నాగార్జున గారి విషయానికి వచ్చినట్లయితే మరి ఆయన ఏ రాజకీయ పార్టీ కాదు, ఒక శ్రీమంతుడు, ఒక వ్యాపారస్తుడు. హైడ్రా చట్టం అనేది సామాన్యుడికి, మధ్యతరగతికి, శ్రీమంతుడికి కూడా అందరికీ ఒకే రకంగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఆ నమ్మకాన్ని, రేవంత్ రెడ్డి గారు ఆ నమ్మకాన్ని హైదరాబాద్ ప్రజల్లో కలిగిస్తాడు. చట్టం అనేది ఒకప్పుడు ధనవంతులకే చుట్టం, సామాన్యులు చేస్తే ఒక 100 గజాల్లో గుడిసె వేసుకుంటే వాళ్ళని తీసుకుపోయి లోపలేసేది. కానీ శ్రీమంతుడు నాగార్జున లాంటి శ్రీమంతుడు, ఆగర్భ శ్రీమంతుడు నాగార్జున లాంటి వ్యక్తులు చెరువు శిఖాన్ని 3.5 ఎకరాలు చెరువు శిఖాన్ని అంటే FTL అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ ఆ చెరువు శిఖంలో పెద్ద ఎత్తున వ్యాపారం చేసుకుంటా కన్వెన్షన్ స్థాపిస్తే చర్యలు తీసుకోవాలి గత ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం. పోయి బుల్డోజర్లు తీసుకుపోయి కూలగొట్టానికి కూడా పోయి లాలూచి పడి ఆగిపోయింది. ఆ లాలూచి మా దగ్గర ఉండదు. ప్రజలు ఏ విధంగా మరి నాగార్జున గారికి గతంలో పర్మిషన్లు ఇచ్చింది ఎవరు? అందుకే కదా తప్పు, వాళ్ళపైన కూడా చర్యలు ఉంటాయి. ఎందుకు ఇస్తున్నారు? అందుకే టౌన్ ప్లానింగ్ అధికారులు మొన్న ఇంట్లో నిజామాబాద్లో టౌన్ ప్లానింగ్ అధికారి ఇట్లనే అక్రమంగా ముబ్బడిగా పొట్టగొడుగుల్లో అనుమతులు, అక్రమ అనుమతులు ఇవ్వటం మూలంగా ఆయన ఇంట్లో 3 కోట్లు దొరికినాయి నిజామాబాద్లో. ఇట్లా హైదరాబాద్ నగరంలో కూడా ప్రాంతాల్లో చాలా ఏసీబీ దాడులు జరిగినాయి. టౌన్ ప్లానింగ్ అధికారులు ఎందుకు అనుమతులు ఇస్తున్నారు? టౌన్ ప్లానింగ్ అధికారులే కదా, రెవెన్యూ అధికారుల పాత్ర ఉంది ఇందులో, మున్సిపాలిటీ కార్పొరేషన్లో అధికారుల పాత్ర ఉంది, అందరి పాత్ర ఉంది. కాబట్టి ఇక నుంచి తప్పు జరిగింది, ఈ తప్పుకు పులి స్టాప్ బలకాలి, అంతం చేయాలి మనం. అంటే ఏదో ఒక కార్యక్రమం చేయాలి. కొద్దిగా అంటే మనం ముళ్ళ కంచెను తీసివేసి మంచి చదునైనటువంటి బాటను వేసేటప్పుడు, ఒక తార్ రోడ్డు వేసేటప్పుడు ముళ్ళ కంచె తొలగించేటప్పుడు మనకు ముళ్ళు గుచ్చుకుంటే అన్ని దెబ్బలు చెక్కుతుంటే సాఫ్ చేసేటప్పుడు ఎన్నో రకాల ఇబ్బందులు. కానీ చెక్కిన తర్వాత అందమైనటువంటి రోడ్లో చక్కగా అందరూ హాయిగా ప్రయాణించవచ్చు, వరద నీరు లేకుండా హాయిగా పల్లానికి వెళ్ళిపోయి చెరువుల్లో కలిసే విధంగా, ఎక్కడైతే కుంటలుంటే వాటిలో కలిసే విధంగా చక్కని యొక్క రూపు తీసుకురావచ్చు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టేసరికి శ్రీమంతుల నుంచి ఎవరైతే అక్రమంగా ఇల్లు కట్టుకున్నారో, పెద్ద పెద్ద భవంతులు కట్టారో అట్లాంటి శ్రీమంతుల నుంచి రాజకీయ పార్టీలు ఎవరైతే మరి 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి అనేక అక్రమాలకు పాల్పడి ఈ అక్రమ కట్టడాలకు ప్రోత్సాహాన్ని ఇచ్చిందో ఆ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే బాధపడుతున్నారు తప్ప ప్రజలందరూ సంబరపడుతున్నారు. రేవంత్ రెడ్డి గారి యొక్క చర్యల్ని, హైడ్రా చర్యల్ని, రంగనాథ్ గారి యొక్క చర్యల్ని అభినందిస్తున్నారు. అందుకే ఇందాక ఉదాహరణ చెప్పిన వాకింగ్ చేస్తున్నారు, హైడ్రాకు మద్దతుగా ఉండాలంటున్నారు. దాదాపు నేను ఒక సర్వే చేస్తే దాదాపు హైదరాబాద్ నగర ప్రజలు ఏమనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు తీసుకునే చర్యలపైన అంటే దాదాపు 75% మంది ఇది సరైనటువంటి చర్య, వచ్చిండ్రా మగాడు, ఇప్పుడు దిగిండ్రా మగాడు, హైదరాబాద్లో ఒక పాలకుడు వచ్చిండ్రా, సరైనోడు వచ్చిండ్రా, ఎవడో ఒకడు దీనికి అంతం పలకపోతే రేపు మన బతుకే ఆగమైద్దని చెప్పి ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు రేవంత్ రెడ్డి గారికి. ఆగొద్దు రేవంత్ రెడ్డి గారు, ఆగొద్దు, ఏ రాజకీయ ఒత్తులకు ఆగొద్దంటే నిన్న రేవంత్ రెడ్డి గారే నిన్న ఒక మీటింగ్కి వెళ్ళి అక్కడ నాకు స్ఫూర్తి ఈ యుద్ధం చేస్తున్నా, నేను యుద్ధం చేసేది నాకు స్ఫూర్తి భగవద్గీత, శ్రీకృష్ణుడు చెప్పినట్టు నేను ధర్మాన్ని రక్షించేటప్పుడు నాకు అనేక గాయాలైతే, ఇబ్బందులైతే, అయినప్పటికీ ధర్మాన్ని రక్షించేందుకు నేను పోరాటం చేస్తున్నా. హైడ్రా అనేది ఆగదు, యుద్ధం చేస్తుంది. మా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, అయినా వాళ్ళపైన కూడా చర్యలు ఉంటాయి, వాళ్ళ భవంతులు కూడా కూలుస్తా అని చెప్పి ఒక పాలకుడు, ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి తీరు అందరూ కూడా అసలు అభినందించారు. అక్కడ వాళ్ళ స్వామీజీలు, వాళ్ళ మాటలు ముందు మీకు సంబంధించిన నాయకులు భవనాలు కదా కూల్చాల్సింది. ఇప్పుడు ఏ నాయకుడు, కాంగ్రెస్ నాయకులు భవనాలే కూల్చారు. ఉదాహరణ పల్లం రాజు గారు, కేంద్ర మాజీ రక్షణ మంత్రి గారు, అవును, ఆయన సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఆయన అక్కడ చెరువు శిఖంలోనో పెద్ద బిల్డింగ్ కడితే ఆయన కూల్చారు. ఆయన కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు, అయినప్పటికీ తప్పలేదు. దానం నాగేందర్ గారు నందగిరి హిల్స్లో, ఇక్కడ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఇక్కడ ఉంది పక్కన, ఆ నందగిరి హిల్స్లో పార్కును ఆక్రమించే వేరే వాళ్ళు అంటే ప్రజలు, బస్తీ ప్రజలు ఆక్రమించుకుని ఇల్లు కట్టుకుంటుంటే అది తప్పు అని చెప్పి హైడ్రా కొరడా జులిపించింది.
వాళ్ళ తరఫున దానం నాగేంద్ర గారు వెళ్ళి వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తే హైడ్రా నాగేంద్ర గారి పైన కేసు పెట్టింది. అదేవిధంగా ఎంఐఎం పార్టీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్సీ ఒక ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి చెరువులో కుంటలో నిర్మించిన భవనాలను కూడా కూల్చివేయడం జరిగింది. ఇంకా అన్ని పార్టీలు ఉన్నాయి ఇందులో. ఇంకా బీఆర్ఎస్ వాళ్ళ దగ్గరికి పోలే, వీళ్ళు గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుపుకుంటున్నారు. అసలు హైడ్రా పరిధి ఏంది? హైడ్రా అనేది మొన్న పుట్టినటువంటి ఒక శక్తివంతమైన సంస్థ. ఇట్లాంటి అక్రమ నిర్మాణదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిర్మాణాలు కూలుస్తా అని చెప్పి అక్రమార్కుల గుండెల్లో నిద్రపోతూ దడబుట్టిస్తున్నటువంటి సంస్థ హైడ్రా. అయితే వీళ్ళు భయపడి తప్పులు చేశారు కాబట్టి వీళ్ళు భయపడుతున్నారు, బయటకు వస్తారు. ఎందుకు నాగార్జున ఇన్కన్వెన్షన్ కూలగొడతంటే ఎవడు పోయి అడ్డుకోలేదు? నాగార్జున అభిమానులు కూడా ఎందుకు అడ్డుకోలేదు? ఎందుకంటే ఆదర్శంగా నిలవాల్సినటువంటి వాళ్ళు శ్రీమంతులు నటులు అనే వాళ్ళు ఆదర్శంగా ఉండాలి. అదే కాంగ్రెస్ అదే అంటున్నా, కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఫిర్యాదులు ఉంటేనే వెళ్తుంది అక్కడికి. అయినా ఇప్పుడు హైడ్రా పరిధి ఎక్కడికి? ఇప్పుడు ఉన్న 200 చదరపు కిలోమీటర్ల పరిధి వరకే ఉంది హైదరాబాద్. ఇప్పుడు హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉంది. అసలు 111 జీవో పరిధిలో పోలే. అసలు 111 జీవో పరిధిలో జన్వాడ ఫామ్ హౌస్ ఉంది కేటీఆర్ గారిది. అది ఓకే. అయితే వినండి, ముందే భయపడి ఈ హైడ్రా బుల్డోజర్లు ఆడికి కూడా వస్తాయని చెప్పి రక్షించుకోవడం కోసం సుప్రీంకోర్టు హైకోర్టుకు పోయి పిటిషన్ ఎందుకు వేయాలి? అంటే దొంగతనం చేసిన వాళ్ళే కదా ఈ విధంగా రక్షణ చర్యలకు ఏర్పాటు చేసేది. అదే పల్లా రాజేశ్వర రెడ్డి ఆయన పరిధి ఎక్కడో ఉంది, అయినా కానీ భయపడి నాది కూడా కూలగొడతారేమో అని చెప్పేసి వెంటనే భయపడి ఆయన రక్షణ పోయిండు. ఇప్పుడు సరే, అదే మల్లారెడ్డి గతంలో సగం కూల్చారు. మళ్ళా ఈ హైడ్రా వచ్చేసి ఎక్కడ బుల్డోజర్లు పెట్టి తవ్వుతుందో అని చెప్పి వాళ్ళు భయపడుతున్నారు. అంటే బీఆర్ఎస్ నాయకులు అక్రమంగా సంపాదించి అక్రమంగా ఇల్లు కట్టినటువంటి బీఆర్ఎస్ నాయకులే గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుపుకున్నట్టు భయపడుతున్నారు తప్ప సామాన్య మధ్యతరగతి ప్రజల్లో ఇటువంటి భయాందోళన లేవు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మీ దగ్గరకు మీరు ముందు న్యాయంగా పారదర్శకంగా ఉండి వేరే వాళ్ళ బిల్డింగులు అన్యాయంగా కట్టిన బిల్డింగులు పోల్చడం ఒక పద్ధతి. కానీ మీరు ఇందాక అన్నారు మా నాయకులే ముందు చేశారు, పల్లవరాజు గారితో ఒకటి చేశారు, ఇంకెవరు నాగేంద్ర గారు అడుకుంటే కేసు నమోదు చేశారు, చేశారు. ఇప్పుడు సర్పంచ్ అనుమతితో సీఎం బంధు ఫామ్ హౌస్, దీనికి ఏం సమాధానం చెప్తారు? అందరికీ లేదు, బట్ ఇది ఇప్పుడు అట్లా కాదు. హైడ్రాకి మీరు ఆ ఫోటో పెట్టారు, అది ఏ ఏరియాలో ఉందో చెప్పలేదు. జనవాడ ఫామ్ హౌస్ కూడా ఇప్పటికి జనవాడి ఫామ్ హౌస్ కూడా ఇప్పటికి ఇప్పుడు శాటిలైట్ చిత్రాలు ఉన్నాయి. వివేక్ మంత్రి వినండి వారిది. ఇప్పుడు మన హైడ్రా పరిధి ఇప్పుడు తెలంగాణ వరంగల్లో కూడా అక్రమాలు ఉన్నాయి, ఖమ్మంలో ఉన్నాయి, నిజామాబాద్ లో ఉన్నాయి, కరీంనగర్ లో ఆడిపోయి కూల్చుదా? హైడ్రా పరిధి వినండి, ఇప్పటి వరకు హైడ్రా పుట్టిన హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1 కిలోమీటర్లు ఉన్నాయి, తెలుసుకోండి. అదే 200 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఇప్పుడు ఈ యొక్క చర్యలు ఉంటాయి. ఈ చెరువు పక్కనే సార్ సోషల్ మీడియాలో పెడితే ఇప్పుడు పోయి ఫిర్యాదు చేయమని వాళ్ళని. అది నిజంగా హైడ్రా పరిధిలో ఉంటే ఆ చెరువు ఆ ఫోటో పెట్టం కాదు, అది ఎక్కడ ఉన్నది సీఎం తమ్ముడుదా పొంగులేటి గారి రాజప్రసాదం బీఆర్ఎస్ వాళ్ళు పొంగులేటి తర్వాత ఇంకొకటి చూడండి, చెప్పండి. పట్నం శివారులో పట్నం మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్, ఇది కూడా శాటిలైట్. ఇది ఎక్కడో కాదు, ఇది మన హిమాయత్ సాగర్ దగ్గర చెప్పండి. హిమాయత్ సాగర్ కదా అది. అంటే హిమాయత్ సాగర్ పరిధిలో పొంగులేటి మీరు చెప్పారు, పొంగులేటి పట్నం కూడా ఉండు. నిన్న రేవంత్ రెడ్డి గారు నిన్న సభలో మాట్లాడి బ్రహ్మకుమారీసో వాళ్ళు ఉన్నారు కదా, బ్రహ్మకుమారీసో వాళ్ళు ఆ సంస్థలో గచ్చిబౌలిలో ఉండే సంస్థలో ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు శ్రీకృష్ణాష్టమి సందర్భంగా వాళ్ళు వేడుకలు చేస్తారు. అవును, అప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు ఆ డయాస్ మీద పట్నం మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. అయితే మీరనేది హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ జంట జలాశయాలు, హైదరాబాద్ ప్రజలకు సగం దాహార్తిని తీర్చేటువంటి జంట జలాశయాలు, వాటి పర్యావరణానికి ముప్పు ఉండొద్దని చెప్పి 1996 సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు 111 జీవోని తీసుకొచ్చింది. ఎట్లా 84 గ్రామాలు ఉన్నాయి అక్కడ, మొత్తం 84 గ్రామాలు 10 కిలోమీటర్ల పరిధిలో. ఎవరు కూడా ఇక్కడ ఆకాశ హార్మాలు పెద్ద పెద్ద భవనాలు నిర్మించడానికి వీల్లేదు. ఒక ఫ్లోర్ వరకు, అది కూడా పైన ఏమి ఉండకూడదు. తర్వాత గోడలు కూడా కట్టకూడదు వాటికి, ఎందుకంటే నీళ్లు చెరువు సిక్కాలి కదా. రేపు ఒకవేళ వరదలు వచ్చినప్పుడు ఆ నీళ్లు ఆగిపోకుండా, వరదలు రాకుండా, పర్యావరణానికి ముప్పు వాటిల్లకుండా తీసుకొచ్చిన జీవోని. ఆ జీవోని ఎవరు ఎత్తేసారండి? ఇప్పుడు ఆ జీవో పరిధిలో ఈ హైడ్రా లేదు. హైడ్రా పోదు, అక్కడ పోదు. 2022లో జన్వాడ ఫామ్ హౌస్ బాగోతాన్ని
పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు వీడియో పెట్టి డ్రోన్ ఎగరేసి బయట ప్రపంచానికి ఆ గుట్టంతా రట్టు చేస్తే మన కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి నా ఇంటి పైన డోర్ ఎగరేశారని చెప్పి ఆయన పేరు మీద ఎఫ్ఐఆర్ చేసి తప్పుడు కేసు బనాయించి ఆయన్ని చీకటి ఉగ్రవాదులను బంధించే చీకటి కొట్టంలో చర్లపల్లి జైల్లో బంధించారు. అది ఉత్తగా బెయిల్ ఇచ్చే కేసు. అంత కక్షపూరితంగా వ్యవహరించారు. ఒక ఎంపీ అని చూడకుండా, ఒక ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడు అని చూడకుండా ఆ విధంగా కర్కశంగా వ్యవహరించారు. కానీ ఇప్పుడు ఏమంటుండే అది నాది కాదంటాడు. పోలీసు ఎఫ్ఐఆర్లు ఏమో నా ఇంటి పైన ఎగరేశారంటాడు. తీసుకుంటా అంటాడు. ఎక్కడ తీసుకున్నావు, ఎప్పుడు తీసుకున్నావు, ఎట్లా తీసుకున్నావు, ఎట్లా డబ్బులు చెల్లించను, అసలు దానికి ఒక పద్ధతి లెక్కాపత్రం ఉంటుంది కదా. ఆయన లేకుండా ఇప్పుడు హైడ్రా పరిధి విస్తరిస్తే పట్నం మహేందర్ రెడ్డి గారి ఇల్లు, ఆ ఫామ్ హౌస్, విలాసవంతమైన భవనం ఫామ్ హౌస్ అంటే, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇల్లు, అది కూడా కూల్చేస్తారు. అన్ని నిన్న అనగా మా ప్రభుత్వంలో అన్నారు నిన్న ముఖ్యమంత్రి గారు పక్షపాత ధోరణి లేదు, హైడ్రాకు లేదు, పారదర్శకత ఉన్నది, మా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు కూడా ఉన్నాయన్నారు. అయితే చెరువులు కుంటలు కాపాడేది కాబట్టి రేపు పొద్దున చాలా మంది డిమాండ్ ఉంది. హైడ్రాను వరంగల్కి విస్తరించమంటున్నారు, మేము కూడా ఖమ్మానికి విస్తరించమంటున్నాం, నిజామాబాద్కి విస్తరించమంటున్నారు, కరీంనగర్కి విస్తరించమంటున్నారు చాలా మంది. ప్రతి చోట బీఆర్ఎస్ నాయకులు 10 ఏళ్ల కాలంలో ఈ చెరువులు కుంటలు ప్రతి జిల్లాలో కూడా కబ్జాలు చేశారు. అక్కడ అనేక అక్రమ నిర్మాణాలకు చేపట్టారు. అందుకే మేమేమంటున్నామంటే తీసుకురాండి, మాయ కూడా కూల్చండి, కాంగ్రెస్ నాయకులు కూడా కూల్చండి ఉంటే అంటున్నాం. రేవంత్ రెడ్డి గారే స్వయానా ముఖ్యమంత్రి గారే మాట్లాడారు. కాబట్టి ఇక్కడ ఏంది 111 జీవోను ఎవరు ఎత్తేసారు, అసలు ఎందుకు ఎత్తేసారు? పర్యావరణానికి ముప్పు అని చెప్పి కేటీఆర్కి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఒక న్యాయబద్ధమైన సంస్థ, పర్యావరణానికి సంబంధించినటువంటి జడ్జి గారు వాళ్ళు వెంబటే నోటీసులు ఇచ్చారు, అది తప్పని. అట్లాంటి దాన్ని కేటీఆర్ భాగోతం బయటపడింది కాబట్టి ఆ భవనాన్ని రేపొద్దున కూలుస్తారేమో భవిష్యత్తులో, ఎందుకో భయం వేసి తప్పు జరిగింది కాబట్టి 111 జీవో అక్రమ నిర్మాణం ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి కొడుకి, ఆ రోజు కేసీఆర్ గారు కొడుకి తప్పు చేసిండు కాబట్టి నిర్మించకూడదని నిబంధనలు నిర్మించిండు కాబట్టి అని చెప్పి అసలు ఇది మొత్తం కూడా ఎత్తేయాలని చెప్పేసి 2022లో క్యాబినెట్, కేసీఆర్ గారు క్యాబినెట్ మొత్తం కూడా తీర్మానం చేసి అసలు 111 జీవోనే ఎత్తేసింది. ఇంకా ఆడెవరిని కూలుస్తారు చెప్పండి? ఇప్పుడు మేము జనవాడ ఫామ్ హౌస్ను కూల్చాలని పోలే, అసలు ఆ బుల్డోజర్ లాడికి పోలే. భయాందోళనలో కావాలని అంశాన్ని పక్కదారి పట్టించాలనే ఉద్దేశంతో వీళ్ళు చేసినటువంటి భయం అనమాట. పల్లా రాజేశ్వరరెడ్డిది ఎక్కడుంది అసలు? అది ఎక్కడో పోచారం అవతల ఉంది, అది గ్రేటర్ హైదరాబాద్కి అవతల ఉంది. ఆయన ఎందుకు భయపడరు? అక్కడ తప్పు చేసినా అధికారులు ఫిర్యాదు చేశారు అంతే, చట్టపరంగా అక్కడ తీసుకుంటారు, హైదరాబాద్ అక్కడికి. కానీ ఒకవేళ హైడ్రా పరిధి విస్తరిస్తే అక్కడ జన్వాడ ఫామ్ హౌస్ పోద్ది, పట్నం మహేందర్ రెడ్డి గారిది ఆ ఫామ్ హౌస్ పోద్ది, విలాసవంతమైన భవనం పోద్ది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నిజంగా ఆయన అన్నాడు సవాలు, నాది అసలు ఎక్కడ జలాశయం పక్కన కుంట లేదన్నాడు, నిజంగా ఉంటే ఒక్క ఇటుకున్నా కూల్చమన్నాడు. ఆయనే ఆదర్శంగా నిలిచారు. కాబట్టి ఇట్లా అంటలే బీఆర్ఎస్ వాళ్ళు మాది కూల్చమంటలే అని కాళ్ళల్లో కట్టబెట్టే ప్రయత్నం లేదు, వాళ్ళు కూడా స్వాగతించారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు నోటితో నవ్వుతూ నొసడితో వెక్కిరించే విధంగా డాష్ గిల్లి జోలబాడే విధంగా చేస్తున్నారు. అంటే ఒక పక్క గిల్లుతున్నారు, తొడగిల్లుతున్నారు, మళ్ళీ జోలబాడుతున్నారు. అంటే దీన్ని ఎందుకంటే నొప్పి వాళ్ళకే ఉంది, ప్రజలకి సామాన్యులకి ఎవరికి బాధ లేదు. ఈ అక్రమ నిర్మాణాలను కూలిస్తే 95% అక్రమ నిర్మాణాలు బీఆర్ఎస్ నాయకులు. రైట్. ఇప్పుడు ఏదైతే హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్నటువంటి ఈ బిజినెస్ సంబంధించినటువంటి పార్కులు కానీ ఏ ఉన్నాయి కదా, జల సౌదాలు, మరి అవి కూడా దాని కిందనే వస్తాయి కదా, మరి చేస్తారా? ఇప్పుడు అది కూడా బఫర్ జోన్ లోపల ఉన్నట్టు అది వినండి. ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయం అనేది ప్రజల ఆస్తి, అది వ్యక్తులది కాదు. అది అక్కడ ఉన్నటువంటి చెప్పాను, అవును, దానికి ఇప్పుడు అది ఆనకట్ట. అక్కడ హుస్సేన్ సాగర్ కి ఒక ట్యాంక్ బండ్ అనేది ఆనకట్ట. అది ఆనకట్ట నీటి వచ్చిన తర్వాత దాంట్లో అదే కదా హుస్సేన్ సాగర్ పరిరక్షించాలి, మూసిని పరిరక్షించాలి. హైదరాబాద్ నగరానికి 10,000 కోట్లు ఎందుకు కేటాయించారు ముఖ్యమంత్రి గారు చెప్పండి? అన్ని రకాలుగా ఆలోచన చేసే కదా. ఇప్పుడు ఆ రోడ్డు సౌలభ్యం ప్రజలకు ఉపయోగపడేది. అది అక్కడ వచ్చిన వరదలు ఇంత అది కట్టింది, ట్యాంక్ బండ్ కట్టింది కూడా ప్రజల కోసమే. అది ఎప్పుడో గతంలో జరిగినాయి, ప్రజలకు ఉపయోగపడే ఆస్తులది. మనం వరదలని నుంచి ముప్పు నుంచి పర్యావరణాన్ని రక్షించే విధంగా అక్కడ చెట్లు పెంచుకుంటూ పార్కు ఏది
మన గౌరవ స్మృతి చిహ్నాలను పెట్టుకుంటూ ఆడేం పెద్ద పెద్ద ఏం లేవు, ఆకాశారమని లేవు, సెక్రటరేట్ ఉంది మరి అక్కడ. ప్రభుత్వం అది ప్రజాపాలనకు ఉపయోగించే భవనం. తర్వాత పర్యావరణం ముప్పు లేదు కదా అక్కడ, పర్యావరణానికి ముప్పు వాటిల్లకుండా ఏమంటాం వ్యాపార సంస్థలు ఉండొద్దు అక్కడ. వ్యాపార సంస్థలు అంటే ప్రభుత్వానికి సంబంధించినది అది. ప్రైవేటు వ్యక్తులు ఇప్పుడు అక్కడే నాగార్జున ఉన్నాడు, నెలకి కోట్లాది రూపాయల ఆదాయం. అట్లా కాకుండా నేను ఆయన పట్టా ఉన్నప్పుడు అక్కడ కూరగాయల సాగు చేసుకోవచ్చు, ఇంకేదన్నా పత్తి పండించుకోవచ్చు, మిర్చి పండించుకోవచ్చు. మరి ఇప్పుడు మన ఇది అంటారు కదా కూరగాయలు, ఇది మన మందులు సేంద్రియ కూరగాయలు పండియచ్చు. ఆ విధంగా చేస్తే తప్పు లేదు. కానీ అసలు వరద నీరు అనేదాన్ని చెరువు శిఖంలో వెళ్లకుండా బయటికి రాకుండా నాళాల పైన కాలువలను కూల్చివేసి మురుగునీరు ప్రవహించే కాలువల్ని కూల్చివేసి అక్కడ నిర్మాణాలు తప్పు. ఈ హుసేన్ సాగర్ ఇన్నేళ్లలో ఆ హుసేన్ సాగర్ జలవిహార్ ఉంది, దాని పక్కన దానికంటే ముందు ఒక హోటల్ ఉన్నాయి. అవన్నీ ఎక్కడ ఎన్ని కాదండి, అవతల పక్క దాని సరైనటువంటి పద్ధతులను ఉన్నాయి. ఏదో వైసీ గారు అన్నాడు కదా జిహెచ్ఎంసీ భవన అవి ప్రభుత్వంలో ఉన్నటువంటివి. అవి ఎక్కడ కూడా ఈ 10 ఏళ్ల కాలంలో కానీ 20 ఏళ్ళకి ఎప్పుడో గట్టినాయి, సెక్రటరీ ఎప్పుడో గట్టినాయి. కానీ అది ప్రజల ఆస్తి. అక్కడేం వరదలు బీభత్సాలు ఏం రాకుండా జాగ్రత్తలు తీసుకొని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ హరిత సంబంధించిన వాళ్ళ యొక్క అన్ని అనుమతులు తీసుకొని నిర్మించిన అక్కడ అన్ని అనుమతులు తీసుకొని నిర్మించిన కట్టడాలు అవి. హుసేన్ సాగర్ కూడా ఆక్రమించి కట్టినవే కాదు. హుసేన్ సాగర్ ఆక్రమించి కట్టినవి కాదండి. ఆక్రమణలు అంటే ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించి కడతారు. ప్రభుత్వం అదే కదా నీ పరిరక్షణ. అక్కడ అన్ని అనుమతులు తీసుకొని ఒక ప్రభుత్వం ఒక ప్రాజెక్ట్ పెట్టింది అనుకోండి. ఇప్పుడు ముచ్చెర్ల ఇంకో సిటీ కడుతున్నాం మనం. కడతాం అంటే ఏం చేయాలా? అన్ని రకాల పర్యావరణ దగ్గర నుంచి రకరకాల అనుమతులు తీసుకున్న తర్వాత, అనుమతులు వచ్చిన తర్వాతనే కట్టాల. ఏ ప్రాజెక్ట్ అయినా సరే, ఇప్పుడు భక్త రామదాస్ ఖమ్మంలో ఉంది ఆ ప్రాజెక్టు నిర్మాణం జరగాలన్నా, నాగార్జున సాగర్ ఏది వచ్చినా రకరకాల పర్యావరణ కేంద్ర ప్రభుత్వం నుంచి నేషనల్ అన్ని రకాల అనుమతులు తీసుకున్న తర్వాత, అడవుల నుంచి అటవీ శాఖ నుంచి అన్ని రెవెన్యూ శాఖ నుంచి అన్ని అనుమతులు తీసుకున్న తర్వాత పెడతాం. ప్రభుత్వ నిర్మాణాలు అనేవి గుడ్డిగా ఇది మన నాగార్జున కట్టినట్టు పలుకుబండి ఉపయోగించి నాగార్జున గుడ్డిగా కట్టారు అంటున్నారు. కానీ పర్మిషన్ తీసుకుని కట్టాము, ఎవరి దగ్గర పర్మిషన్ హైడ్రా కూడా అంత ఆసామాషిగా పోదు, దానికి వ్యూహాత్మకంగా వెళ్తది. తర్వాత ఫస్ట్ ఫిర్యాదు రావాలి. ఆడ కంచర్ల భాస్కర్ రెడ్డి అనేటువంటి ఆయన ఒక స్వచ్ఛంద సంస్థ చెందిన వ్యక్తి. ఆ సంస్థ మీద 12-13 ఏళ్ళుగా కొట్లాడుతాడు ఆయన. ఇప్పుడు కాదు, ప్రభుత్వాలు అధికారులు నవ్వారు ఫిర్యాదు చేస్తే. ఇది అయ్యే పని, నాగార్జునతో ఏ ప్రభుత్వాన్ని పెట్టుకుంటుందా, నాగార్జున అంటే ఏమనుకున్నావు అని చెప్పి బెదిరించి పంపారు. అయినా ఆ మనిషి పోరాటం ఆపలేదు. మళ్ళీ ఫిర్యాదు చేసిండు, ఆధారాలు ఇచ్చిండు. హైడ్రా విచారణ జరుపుకుంది. ఇందులో ఏముంది, ఈయన కోర్టుకు పోయిండా పోలేదా, కోర్టు ఏమైనా ఆపిందా? అసలు ఆ నాగార్జునకు అవకాశం అట్లా అక్రమ కట్టమైనప్పుడు ఇంకేంది, హైడ్రాకున్న పవరే శక్తి అది కదా. అది అక్రమ కట్టం అయితే నోటీస్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. అక్రమమైనప్పుడు ఈ నోటీసింగ్ సక్రమమైనప్పుడు అన్ని అనుమతులు ఏదైనా అవాంతరాలు ఇబ్బందులు వచ్చినప్పుడు ఇస్తారు. కానీ కనీసం ఆయన నోటీస్ కంటే మీ గవర్నమెంట్ హైడ్రా నుంచి కనీసం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? అట్లయితే మనం పని చేయలేం, పర్యావరణాన్ని కాపాడుకోలేం. మన కోసం కాదు, భవిష్యత్ తరాల కోసం తప్పదు, కొన్ని చర్యలు తీసుకోవాల్సిందే. రేవంత్ రెడ్డి గారికి ఇబ్బందులు వచ్చినా సరే చెప్పిండు, నా మీటింగ్ లో చెప్పిండు, నాకు కొన్ని ఇబ్బందులు కలిగినా సరే దీన్ని నేను ఆపేదే లేదు, ఈ చర్యలు కొనసాగుతాయి. మన తన అనే భేదం లేదు, అందరి నాయకుల పైన చర్యలు ఉంటాయి. కానీ దీని నుంచి ఏమైనా రాజకీయ సంబంధించినటువంటి ప్రెజర్స్ వస్తే ఆయన పోస్ట్ కూడా తీసేసే ప్రమాదం. పోస్ట్ పోయినా పర్వాలేదు అనే విధంగానే ఉన్నాడు ఆయన. ప్రజల మద్దతు ఉండండి, అంత అడ్డగోలు ఊరుకుంటారు ప్రజలు. అంటే శ్రీమంతులకి అందులో ఉన్న అపార్ట్మెంట్ కూడా ఇప్పుడు కట్టే వాటిని ఇప్పుడు ఎవరైతే ఉన్నారో శ్రీమంతులు ఎవడైతే ఉన్నాడో వ్యాపారం చేసుకుంటూ ప్రజల్ని మోసం చేస్తూ అనుమతులు లేకపోయినా అనుమతులు సృష్టించు ఆ విధంగా ప్రజల్ని సామాన్యులు మోసం చేస్తే దానిపైన కూడా చర్యలు ఉన్నాయి. ఈ పోలీస్ స్టేషనే ఉంది దీనికి. హైడ్రా పోలీస్ స్టేషన్ రాబోతుంది. ఇక వేరే వాళ్ళ తప్ప హైడ్రాని నమోదు చేసుకుంటుంది, విచారణ జరుగుతుంది, హైడ్రానే వెళ్ళిపోదు. హైడ్రా అంటే ఒక సంస్థ కాదు, మున్సిపాలిటీ, తర్వాత వాటర్ అండ్ సేవరేజ్ బోర్డు, రకరకాల 10-15 సంస్థలు కలిస్తే హైడ్రా. అంత ఒక్కటే హైడ్రా అంటే ఒకటే కాదు, కొత్తగా వచ్చిందేం కాదు. దీంట్లో ఈ యొక్క భాగస్వామ్యంలో ఉన్నటువంటి రెవెన్యూ అధికారుల దగ్గర నుంచి, మున్సిపల్ అధికారుల దగ్గర నుంచి, వాటర్ బోర్డు అధికారుల దగ్గర అందరూ కలిసి ఒక 3,000 మంది అయ్యారు ఇప్పుడు దీనికి. గతంలో ఉన్నది ఇది.
ఐఎం అండ్ ఉంది మన జిహెచ్ఎంసీలో ఉండే ఎన్ఫోర్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అని విజిలెన్స్ కమిటీ అని ఒకటి ఉంది. అది ఒక 500 మందితో ఉంది. కానీ దాన్ని ఏం చేసేది, అది కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫ్లెక్సీలు పెడితే దాన్ని పీకటం మాత్రమే. కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు పోస్టర్లు అంటిస్తే దాన్ని పీకటం, ఫైన్లు వేయటం, కాంగ్రెస్ నాయకులకే ఫైన్లు వేయటం. కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ హైదరాబాద్ నగరాన్ని మొత్తం కూడా గులాబీమయం చేసి పోస్టర్లు ఫ్లెక్సీలు పెద్ద పెద్ద ఆకాశాన్ని దగ్గర ఫ్లెక్సీలు పెట్టిన చర్యలు తీసుకోవాలి. శాటిలైట్ చిత్రం తీశారు, తీసి ముందు హైడ్రా ఆఫీసును కూల్చేయండి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ఎందుకంటే ఎక్కడ ఉంది ఇది? చెరువులు నాళాలను ఆక్రమించి కట్టుకున్న భవనాలను హైడ్రా కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. అయితే హైడ్రా ఆఫీస్ ఉన్న బుద్ధ భవన్ కూడా హుస్సేన్ సాగర్ పరిధిలోనే ఉంది. అదే అంటున్నా, ఇప్పుడు బీఆర్ఎస్ ఆఫీస్ కూల్చొచ్చు, ఎందుకంటే అది ప్రైవేట్ సంస్థ, అది పార్టీది. అది ఎవరిది? అదే పరిస్థితి. బుద్ధ భవన్ ప్రజలది, అది ప్రభుత్వానిది. అది ప్రభుత్వం, దానిలో వ్యాపారాలు ఏం లేవు. అక్కడ ఉండి ఇట్లాంటి బీఆర్ఎస్ నాయకులు కబ్జా కోరల నుంచి చెర విడిపిస్తుంది. చెరువుల్ని, కుంటల్ని, సరస్సుల్ని బీఆర్ఎస్ నాయకులను చెర విడిపిస్తుంది. కాబట్టి వీడు చేతగాక ఏం చేయలేక ఇగో హైడ్రా కూడా ఇక్కడ ఉందని ప్రభుత్వం సంస్థలు అవి ఒక అదే చెప్తున్నా. జిహెచ్ఎంసీ ఆఫీస్ అనుమతులు ఉండవా? కరెంటు బిల్లు కట్టరా? విద్యుత్ శాఖ ఉండదా? రెవెన్యూ శాఖ ఉండదా? ఎందుకు అంత? నాగార్జున కూడా అవన్నీ వచ్చినాయి. నాగార్జున ఆయన వ్యాపారం చేస్తాడు అక్కడ. జిహెచ్ఎంసీ ఆఫీసు ఒక అధికారులను పెట్టి ఈ బల్దియా హైదరాబాద్ నగరానికి సేవ చేస్తుంది. అది పన్నులు చేసుకుంటుంది, రోడ్లు నిర్మిస్తుంది, వీధి దీపాలు పెడుతుంది, అనేక రకమైన నిర్మాణాలు కడుతుంది. ప్రభుత్వానికి అంత తెలివి సోయలేని వాళ్ళు ఎట్లా పెడతారండి అవన్నీ? ప్రభుత్వానికి ప్రైవేట్ వ్యక్తులు తేడా లేదా? ఈ హైడ్రా అనేది ప్రభుత్వ సంస్థ. హైడ్రా ప్రభుత్వ సంస్థ ఎప్పుడో కట్టిన బుద్ధ భవనం ఎప్పుడు కట్టారు? అది బుద్ధ భవనం కట్టేటప్పుడు ప్రభుత్వానికైనా కరెంటు బిల్లు చెల్లించాలి కదా. ఏ భవనం కట్టిన అనుమతులు తీసుకోవాలి కదా. సక్రమమైనటువంటి పర్యావరణ అనేక రకాల అనుమతులు తీసుకొని అక్కడ కట్టాలి భవనం. అక్కడ మన హోటల్ కూడా ఉంది కదా. అక్కడ హోటల్ కూడా ఉంది. ఏది దాని ఎదురుగా అవతల పక్క మన దాన్ని ఏమంటారు, అది వేరే అంటే ఉన్నాయి కదా, మ్యారియట్ హోటల్ ఉన్నాయి కదా. ఒకటి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ప్రభుత్వాల మీద పోకండి. మీరు చేసిన తప్పులేంది, ప్రైవేట్ వ్యక్తులు చేసిన తప్పులేంది. ప్రభుత్వాలకు అన్ని అనుమతులు ఉంటాయి. అనుమతులు లేకుండా ఒక్క భవనం కూడా కట్టడానికి వీల్లేదు ప్రభుత్వం, గుర్తుపెట్టుకోండి. నేను ప్రభుత్వం ముఖ్యమంత్రి కదా అని ఇష్టం వచ్చిన కడత కాదు. ఫస్ట్ ఏది కట్టాలన్నా అన్ని శాఖల అనుమతులు వస్తేనే ఆ పరిధిలో కట్టాలి. అన్ని శాఖల అనుమతులు సెక్రటరేట్ కూడా ఉన్నాయి. కేసీఆర్ గారు నిర్మించారు అంటారు కదా, దాన్ని పునర్నిర్మించారు కదా. అవసరం లేకపోయినా సెక్రటరేట్ అవసరం లేకపోయినా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఆకాశ హార్మ్యం కట్టారు కదా. మరి దానికి అనుమతులు లేకుండా కట్టారా? ఈ రోజు అందులో సోయి లేదా? మీరు అందులో కూర్చొని పరిపాలన చేస్తున్నారు. ఆయన కాదు కదా, అది ప్రభుత్వం. రేవంత్ రెడ్డిది కాదు, కేసీఆర్ది కాదు. బుద్ధ భవన్ రేవంత్ రెడ్డిది కాదు, కేసీఆర్ది కాదు. అది ప్రజల ఆస్తి, ఎప్పటికైనా ప్రజలకే ఉంటది. అర్థమైందా? కాబట్టి అది అక్రమం కాదు, అది సక్రమ నిర్మాణమే. వీళ్ళకి విమర్శించడానికి చేత కాలేక ఈ విధంగా పెడుతున్నారు. అంటే ప్రభుత్వానికి ఈ మాత్రం సోయి లేకుండా ఎట్లా మాట్లాడతారు? ప్రభుత్వానికి తెలవదా? చెప్పండి. తుమ్మల చెరువు జాడను కూడా కనిపెట్టమని పాయిషరి పోలీసులు ఫిర్యాదు అందింది. ఎవరు? ప్రజలు చేశారు. చేయని అదే చైతన్యం కదా. ఇప్పుడు హైడ్రా తీసుకొచ్చిన చైతన్యం ఏంది? ప్రజలే కాదు, హైడ్రా కాదు. మహేశ్వరం మండలం తుక్కుగూడలో 8 ఎకరాలు ఉన్న చెరువు అసలు కనబడకుండా పోయింది చూడండి. అందుకే కాపాడలే కదా. చెరువు కనపడకపోతే నష్టం ఎవరికి? ప్రజలకే కదా. ఆ ప్రాంతంలో మహేశ్వరంలో ఉన్న ప్రజలకే నష్టం అది. అందుకే చెరువులు ఉండాల్సిన చోట చెరువులు ఉండాలి, కుంటలు ఉండాల్సిన చోట కుంటలు ఉండాలి, సరస్సులు ఉండాల్సిన చోట సరస్సులు ఉండాలి. ఇది ప్రకృతిని మనం ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఉంచితేనే ప్రకృతి ప్రకోపానికి మనం గురిగాం. ఓకే, రైట్. రేవంత్ రెడ్డి గారిది మంచి ఉద్దేశం. నిజంగా ప్రకృతి ప్రకోపానికి మనం గురి కాకుండా నాళాలన్నింటిని కూడా క్లీన్గా చేయించి ఎక్కడ నీరు చుక్క నిలవ ఉండకుండా అంతా కూడా మూసిల ద్వారా అటు సముద్రంలో కలిసిపోవాలనేది ఒక మంచి థాట్. దానికి సంబంధించినటువంటి అడ్డంగా ఏదున్నా సరే నిర్దాక్షిణంగా కూల్చుకుంటూ వెళ్ళిపోతాం, బాగుంది. కానీ ఎన్కన్వెన్షన్ విషయంలో నాగార్జున గారి దగ్గర నుంచి మీరు కొంత మొత్తం ఎక్స్పెక్ట్ చేశారు. దానికి ఆయన ఒప్పుకోవడం వల్లనే, ఆ సూట్ కేసులు అందకపోవడం వల్లనే ఈరోజు రేవంత్ రెడ్డి గారు తెలియదు. అసలు వినండి, ఈ మెరుపుదాళ్ళు అంటారు వీటిని. మెరుపుదాళ్ళు మెరుపు వ్యూహాత్మకంగా మెరుపుదాళ్ళు. ఇప్పుడు నేను వస్తున్నా, ఇప్పుడు పోలీస్ సైరన్ ఉంటుంది. ఒక రాత్రి పూట పోలీస్ సైరన్ వస్తుంది అంటే ఎక్కడో దొంగతనం చేస్తుంది ఒకడు, వాడు అప్రమత్తం అవుతాడు. సైరన్ చూసి వాము వాము నేను పారిపోతున్నా. కానీ అట్లాంటి సైరన్ మూత కూడా వినపడదు. ఒక మన ఫిర్యాదు అందితే ఫిర్యాదుని విచారణ జరుపుతుంది, సమయం తీసుకుంటుంది. ఎప్పుడు అర్ధరాత్రి తెల్లారుజామున 3-4 ప్రారంభించింది. నాగార్జున కూడా నిద్ర లేచి ఉన్నాడు. ఆయన మొత్తం లేచి మేల్కొని కోర్టుకు పోయేలోపు మొత్తం
అసలు మీడియా కూడా ఇన్ఫర్మేషన్ లేదు. అదే కదా మరి హైడ్రా గొప్పతనం. హైడ్రా గోయా నువ్వు అక్రమ ఆస్తి నువ్వు కాపాడుకో నేను వస్తున్నా అని లాలూచి పడితే అక్కడ మేము డిమాండ్ చేస్తాం. ఇది ఆరోపణ, ఇది తప్పుడు ప్రచారం. నాగార్జున తప్పు చేసాడు, దీన్ని ఈ విధంగా ప్రచారం చేసుకుంటే తగిన మూల్యం చెల్లించుకుంటాడు. ఇంకా డబ్బులు మొత్తం దాని మీద ఇంకా చాలా మంది నాగార్జున గారు చేసే దీని మీద విమర్శ అంటారు. చాలా మంది మాట్లాడతారు. ఇప్పుడు వాళ్ళు ఉన్నోళ్ళు అదే విధంగా అంటారు. గతంలో కేసీఆర్ ఆ పని చేసిండు, ఎందుకు కూల్చలేదు? ఇప్పుడు బేరం చేసుకునే వాళ్ళం అయితే కూల్చకుండా ఆపేటోళ్ళమే, మరి కూల్చినాం కదా. అసలు ఆయనకు అవకాశం బుక్క తిప్పుకోనిలే కదా. ఎక్కడ ఏదున్నా సరే ఫిర్యాదులు అంతే. హైడ్రా పరిధి ఎక్కడ దాకా ఇప్పటి వరకు 200 కిలోమీటర్ల పరిధి, ఇంకా పరిధి విస్తరిస్తే దీని పనే అది కదా. దీన్ని ఏం చెప్పినాం మనం? హైదరాబాద్ విపత్తులు అంటే వరదలు ముంపు గురి కాకుండా హైదరాబాదును కాపాడి, అదేవిధంగా ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు ఎక్కడ భవనాలు కానీ ఆస్తులు కానీ చెరువులు కానీ పార్కులు కానీ, అదేవిధంగా పరిరక్షణ వాటిని కాపాడటం, వాటిని పరిరక్షించుకోవటం ఈ సంస్థ బాధ్యత. అంటే కేసీఆర్ గారు ఫామ్ హౌస్ కూడా అవసరమైన చెరువులో ఉంటే అది ఏదైనా అండి రేవంత్ రెడ్డి గారిది ఉన్నా అయిపోద్ది. ఆయనే అంటాడు నా తమ్ముడిదైనా సొంత నా తమ్ముడిదైనా తీసుకోమంటాడు ఆయన చర్యలు. అంత గొప్ప ఆదర్శవంత నాయకుడు రేవంత్ రెడ్డి. ఎంత మొండి ధైర్యం ఉంటే ఈ విధంగా మాట్లాడాలా? అంటే ఈ 16 సంవత్సరాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సాహసోపేతమైన నిర్ణయాన్ని రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. దాన్ని హైదరాబాద్ ప్రజలు ఆమోదిస్తున్నారు, అభినందిస్తున్నారు. ఒక క్వశ్చన్కి మీరు స్ట్రైట్గా సమాధానం చెప్పండి. ఇప్పుడు నిజంగానే మీకున్నటువంటి ఛాలెంజ్ ఏంటి? 6 గ్యారెంటీలు కంప్లీట్ చేయాలి, రుణమాఫీని కంప్లీట్ చేయాలి, వీటన్నిటికీ చేయాలంటే డబ్బులు కావాలి. సో ఈ డబ్బుల కోసమే ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. డబ్బుల కోసమే అనేది ప్రజల కోసం ఏ సంక్షేమ పథకం ఆగిందని? 1వ తారీఖు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇయ్యలేదు, చేతగాలేదు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది. కేసీఆర్ దుబారా మూలంగా తెలంగాణ దివాలా తీసింది. 16,000 మిగులు కోట్ల బడ్జెట్తో ఈ రాష్ట్రాన్ని కేసీఆర్ చేతిలో పెడితే 6,75,000 కోట్ల అప్పుల కుప్పగా మార్చేసిండు. ఎందుకు చేసిండు? కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం తెలంగాణ ప్రజల యొక్క చెమట చుక్కలన్నీ కూడా కాళేశ్వరంలో పెట్టి దానివల్ల నిరుపయోగంగా మారిపోయింది, కుప్పగూలిపోయే పరిస్థితికి వచ్చింది. అది అందుకేగా ఓడిపోయింది. ప్రజలందరూ తెలుసు కదా. ఇలా ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన చేతిలో పెట్టినప్పుడు 75,000 కోట్ల అప్పు తెలంగాణకి. ఆ 75,000 కోట్ల అప్పు కాస్త 6,75,000 కోట్ల అప్పు ఎట్లయింది? అంటే ఆర్థిక విధానాలు లేవు. ఇష్టం వచ్చినట్టు ఏకచక్రాధిపత్యం చేసి ఈ రాష్ట్రాన్ని ఆగం పట్టించి ప్రభుత్వ ఉద్యోగులు 15-20 తారీఖు వస్తే జీతాలు వచ్చేది కాదు. ఇక అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి ఇంకా వాళ్ళ జీవితం మరీ దారుణం, 9 నెలలు 10 నెలలు. కాబట్టి ఈ యొక్క సమస్యలన్నింటిని కూడా మేము ఈ చెరువులు అమ్ముకుంటే అమ్మేది కాదు కదా. మళ్ళీ ఈ అమ్మటానికి కాదు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కాదు. 46 ఎకరాలను మేము స్వాధీనం చేసుకున్నాం అని చెప్పి నిన్న ప్రెస్ రిలీజ్ చేశారు. 40 ఎకరాలు ఇప్పటికీ 70-80 అక్రమ కడ్డాను కూల్చడం ద్వారా సుమారు 46 ఎకరాలను మేము స్వాధీనం చేసుకున్నాం. ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకుని పర్యావరణానికి ముప్పు వాటిల్లకుండా చేసినామని చెప్పి నిజంగా మనం మగాడు అభినందించాలి. మనం రంగనాథ్ అభినందించాలా, ధైర్యంగా పోయిండు. రేవంత్ రెడ్డిని అభినందించాలా, దమ్మున నాయకుడు రేవంత్ రెడ్డి అని చెప్పి నిరూపించుకున్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డి మొదటిస్తాడు శక్తివంతంగా, నీకు అన్ని శక్తులు ఇచ్చేసిన సర్వశక్తులు నీకు ఇచ్చేసిన అని పోద్దయ్ అని చెప్పి ఒక సర్వ సైన్యాధ్యక్షుడికి ఇచ్చినట్టు రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. రంగనాథ్ గారు కూడా కొరడా దులిపిస్తున్నారు. కాబట్టి ఇట్లా ఈ విధంగా వ్యవస్థలన్నిటి కూడా పతనమయ్యేలా చేసి ఈరోజు ఇలా మాకు అవసరం ఏముంది? ఆర్థికవేత్తలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఏక వ్యక్తి పరిపాలన ఉండదు, బహుముఖంగా ఉంటుంది. ఏ అవినీతి జరగడానికి కూడా అవకాశం ఉండదు. ఒకవేళ ఈయన అవినీతి చేస్తే ఆయన బయట పెడతారు, ఆయన అవినీతి చేస్తే ఈయన బయట పెడతారు. వీళ్ళందరిపైన హైకమాండ్ ఉంటుంది. అందుకే ఇన్ని సంవత్సరాలు 55 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించింది. ఇన్ని వ్యవస్థలు రూపొందినాయంటే ఎందుకు కారణం? దాదాపు 400 పరిశ్రమలు వచ్చినాయి. ఎందుకు ఎట్లా వచ్చినాయి? కాంగ్రెస్ పాలన పుణ్యానే. ఇవాళ హైదరాబాదు నగరం అభివృద్ధి, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఐటీ రంగాలు అభివృద్ధి చెందిన కారణం ఎవరు? రాజీవ్ గాంధీ గారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. వాళ్ళ నాయన కేటీఆర్ గారు, కేసీఆర్ గారే పేర్కొన్నారు కదా మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఐటీకి ఆద్యుడు రాజీవ్ గాంధీ, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి తెలంగాణలో అని. మరి ఈ విధంగా ఇంత అభివృద్ధి చేసినాం మేము, మాకెందుకు ఉంటుంది? అవి అమ్మేది కాదు, వ్యాపారాలు చేసేది కాదు. అక్కడ ప్రభుత్వ పరంగా వాటి రక్షణ చేస్తాం అంతే. భవిష్యత్తులో ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడాలో వాటిని ఆ విధంగా మలుస్తుంది తప్ప ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేసుకోండి రా మీ ఇష్టం, మీరు దున్నుకోండి, దోచుకోండి,
దాచుకున్న దాంట్లో మాకు కొద్దిగా ఇయ్యండి అని మాత్రం కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఇంతకాలం అది చేశారు కాబట్టి ఈ విధంగా కావాలని ఊరు పేరు లేకుండా సోషల్ మీడియాలో పెడుతున్నారు. అసలు వాళ్ళకి అవగాహన లేకుండా పెడుతున్నారు. ఈ హైడ్రా పరిధి ఏంది అసలు ఏంది? ప్రజలందరూ ఏమంటున్నారు? ప్రతి జిల్లాకి రమ్మంటున్నారు, వరంగల్ రమ్మని ఆహ్వానిస్తున్నారు, ప్రతి జిల్లా మండల కేంద్రానికి కూడా రమ్మని ఆహ్వానిస్తున్నారు. కాబట్టి తప్పకుండా హైడ్రా ప్రజలు కోరుకుంటే రాష్ట్రం మొత్తం విస్తరిస్తుంది. హరీష్ రావు గారు కూడా అడుగుతున్నారు, నాడు ఎల్ఆర్ఎస్ ఫ్రీ అని చెప్పి నేడు ఫీజులు. అసలు దానికి దీనికి సంబంధం ఏంటంటే ఇప్పుడు భూములు క్రమబద్ధీకరణ పథకం ఎల్ఆర్ఎస్ పై ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని హరీష్ రావు గారు బహిరంగంగా లేఖ ఇప్పుడు ఎల్ఆర్ఎస్ ఈ బీఆర్ఎస్ ఈ రాజకీయాలు కాదు. ఇప్పుడు ఇక్కడ జరిగే చర్చ ఏంది అంటే పక్కదారి బట్టేయటం, ఎల్ఆర్ఎస్ని తీసుకురావటం. ఈ మొన్నటిదాకా నిరుద్యోగ సమస్య తీసుకొచ్చారు, అది సమస్య పోయింది. అదేవిధంగా ఇప్పుడు మొన్న రైతు రుణమాఫీ తీసుకొచ్చారు, అది సమస్య పోయింది. ఇంకా 5-6 లక్షల మందికి ఉంది, అది కూడా నమోదు స్వీయ దరఖాస్తుతో తీసుకుంటాను. ఒక యాప్ తయారు చేస్తాను, అప్లోడ్ చేస్తాం, చివరి రైతు వరకు కూడా తప్పకుండా రుణమాఫీ అందింది. అదే అయిపోయింది. ఇప్పుడు హైడ్రా దడ పుట్టింది హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి, మల్లా రాజేష్ రెడ్డి గారికి, మల్లారెడ్డికి, అందరు బీఆర్ఎస్ నాయకులకు దడ పుట్టుకొచ్చింది. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు ఎల్ఆర్ఎస్ కూడా అడిగిండి అసలు దీని గురించి. అదేమన్నా 25 లక్షల మంది ఉన్నారు దాంట్లో దరఖాస్తు చేసుకొని, అందులో ఎవడు మాట్లాడింది? నువ్వెందుకు మాట్లాడుతాను? నువ్వు ఎందుకు మరి తీసుకొని ఎందుకు చేయలేకపోయినా, ఎల్ఆర్ఎస్ చేయలేకపోయినావు ఆ రోజు? చెప్పండి, ఎందుకు రెగ్యులరైజ్ చేయపోయారంటున్నా. అన్ని పనికి మాలిన ముచ్చట్లు మీరు నిజంగానే పారదర్శకంగా అక్రమ కట్టడాలు కూల్చేయడం బాగుంది, కూల్చేస్తున్నారు సరే, మరి పాపం కోల్పోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? కోల్పోయినంటే ఎవరు కోల్పోతున్నా? సామాన్యుడు మధ్యతరగతి వాళ్ళకి ఏం నష్టం జరగట్లే. ఎందుకు జరగట్లేదు? ఎక్కడ బిల్డర్లకే కదా, అది కూడా అపార్ట్మెంట్లు. సరే, ఎవడో బిల్డర్ కట్టించాడు పెట్టుకోండి, అపార్ట్మెంట్ లో ఎవడు కూడా పూర్తి అది కూడా ఒకవేళ నిజంగా పేదవాళ్ళు అయితే దీనిపైన కూడా, ఎందుకంటే హైడ్రాకు 200 కోట్లు నిధులు కేటాయించడం, ఇంకా అవసరమైతే అదనపు నిధులు కూడా కేటాయించే అవకాశం. ఎందుకంటే చెరువు శిఖాలని పరిరక్షించాలి నిజంగా పేదవాళ్ళు ఎవరైనా. ఎందుకంటే ఒక రోడ్డు వేయాలనుకోండి, జిహెచ్ఎంసీ పరిధిలోనో ఎక్కడో ఇంకో చోట ఇళ్ల నిర్మాణాల చోట నష్టపరిహారం ఇస్తుంది. ఒక ప్రాజెక్ట్ వచ్చింది, ఇప్పుడు మనం నాగార్జున సాగర్ ప్రాజెక్టు, లేకుంటే భక్త రామదాస్ ప్రాజెక్టు, లేకపోతే ఇంకా మన ఏ ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు ఏదో వచ్చింది, ఆడ భూములు పోతే రైతులు డబ్బులు ఇట్లేదా? అదే విధానాన్ని కూడా భవిష్యత్తులో ఆచరించే విధంగా ఆలోచన పేదవాళ్ళకి, ఓకే, బలిసినోళ్ళకి కాదు, శ్రీమంతులకు కాదు, ఓన్లీ పేదవాళ్ళకి. పేదవాళ్ళు ఎవరైనా నిజంగా తెలియక కొనుక్కోని. సాధారణంగా నాకు మనోహర్ గారు, ఇప్పుడు మనం ఒక అపార్ట్మెంట్ అంటే మామూలుగా లోన్లు పెట్టి కొనుక్కుంటారు, అవి కూడా అక్రమమైన ప్లేస్లో వాడు ఎవడైనా బిల్డర్ కట్టుంటే వాళ్ళ పరిస్థితి కూల్చినవి కూడా అండి 46 ఎకరాలు బాగా శ్రీమంతులు కూల్చారు, విలాసవంతమైనటువంటి విల్లాలని కూల్చారు. విల్లా అంటే ఏంది? విల్లా అంటే ఫామ్ హౌస్ అంటే అర్థమైంది. విల్లా అంటే వ్యవసాయ క్షేత్రం అంటే నీకు 2-3 ఇళ్ళు ఉండంగా అదనంగా నువ్వు సరదా కోసం సాయంత్రమో, ఆదివారమో, శనివారమో పోయి పిల్లలతో గడిపే ప్రదేశం అది. సరే, ఇప్పటివరకు కాకపోయినా మిగతా ఎకరాల్లో పేదవాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ సామాన్యులు ఎవరు ఉంటే తప్పకుండా రేవంత్ రెడ్డి గారు వారి గురించి ఆలోచిస్తారు. వారికి ఏ విధంగా న్యాయం చేయాలో, వాళ్ళకి ఏ విధంగా ఇల్లు ఇవ్వాలో. వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు అన్నారు, వాళ్ళు ఇల్లు అయిపోయారు. రేపు హైదరాబాద్ నగరంలో రాజీవ్ స్వగృహాలు ఉన్నాయి, అట్లాంటి వాళ్ళకి అవకాశం కల్పించే అవకాశం కూడా ఉంటుంది. ఆ విధంగా కూడా రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేస్తారు. పేదవాడు పొట్టగొట్టేవాడు కాదు రేవంత్ రెడ్డి. శ్రీమంతుడు ఎవరైతే విలాసాలతో ఉండే శ్రీమంతులు అక్రమాలకు పాల్పడితే అట్లాంటి వాళ్ళపైన చర్య తీసుకున్నట్టుడే రేవంత్ రెడ్డి. ఓకే, రైట్. ఇక ఈ మొత్తానికైతే హైడ్రా ద్వారా మంచి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? తప్పకుండా. రైట్. చట్టం అనేది ఒకటండి, ఒక నమ్మకం కలిగిస్తున్నాం. శ్రీమంతులకే చట్టం చుట్టం కాదు, శ్రీమంతులే కాదు, సామాన్యులకు, పేదవాళ్లకు, మధ్యతరగతి వాళ్లకు చట్టం అనేది అందరికీ సమానం అనేది ఒక నమ్మకాన్ని కలిగించే ఉద్దేశంలో భాగంగానే హైడ్రా అనేది ముందుకు దూసుకుపోతుంది. హైడ్రా రథ చక్రాలు ముందుకు దూసుకుపోతున్నాయి, వస్తున్నాయి. జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి అన్నట్టు శ్రీశ్రీ గారు చెప్పినట్టు హైడ్రా రథ చక్రాలు, రేవంత్ రెడ్డి రథ చక్రాలు ఇవి. హైడ్రా రథ చక్రాలు అంటే ఈ రేవంత్ రెడ్డి రథ చక్రాలు ఎక్కడికి వస్తాయి? సక్రమార్కుల దగ్గర, అక్రమార్కులే భవనాల మీదకి వెళ్ళి కూలగొడతాయి. రైట్, రైట్. ఇక ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయ్యిందని దాన్ని డైవర్ట్ చేయడం కోసం, దాని నుంచి వచ్చే ప్రెజర్ ఏదైతే, ఎవరైతే రుణమాఫీ కాలేదో అటువంటి రైతులందరూ కూడా ప్రెజర్ ఎక్కువ మీ మీద పడుతుందని, సో దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఈ హైడ్రాని క్రియేట్ చేశారనేది పెద్ద ఎత్తున వస్తున్నటువంటి. ఇప్పుడు ఎందుకు డైవర్ట్? అసలు రుణమాఫీలో ఏమైనా అక్రమం జరిగిందా? ఫస్ట్ అంతా 59 అంచనాలండి. ఓకే, నేను చెప్పేది వినండి. ఇక్కడ రైతులు ఆవేదన పడాల్సిన ప్రతిపక్షం అనేది
నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి. ప్లస్ మేము వేసిన రైతు రుణమాఫీ విషయంలో మా కాంగ్రెస్ నాయకులు ఏమైనా కక్కుర్తిపడి దాన్ని అవినీతిగా మార్చి తన జేబులో వేసుకుంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్పు చేశారు, రైతులు నోళ్లు కొట్టారని చెప్పి పోరాటాలు చేసిన అర్థం ఉంది ప్రతిపక్షం. ఇక్కడ మేము 22 లక్షల మందికి రుణమాఫీ చేసి 30,000 పైచిలకు మందికి రుణమాఫీ చేసి ఇంకా 10 లక్షల మందికి అందులో 2.5 లక్షల పైచులకు ఉన్న ఖాతాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మేము డబ్బులు పంపినాం. 10 లక్షలకు కూడా పంపినా అవి తిరిగి వచ్చినాయి. తిరిగి వస్తే ఎందుకు తిరిగి వచ్చినాయి అంటే 2,10,000 ఒక ఆయన, 2,50,000 ఒక ఆయన, 2,30,000 ఒక ఆయన. అందుకే మేము ముందే చెప్పాను. ఏం చెప్పాము, ఇప్పుడు 2 లక్షలు అన్నప్పుడు 2 లక్షల వరకు అయిపోవాలి కదా రుణమాఫీ. అట్లా కాదు. ఎందుకంటే మనం 2 లక్షలు కట్టామనుకోండి, బ్యాంకులు జమ చేసుకుంటే నువ్వు ఆ పైలు కూడా తీసుకురా అంటాయి వాళ్ళని. మనం చేసిన రుణమాఫీ నిరూపకం అయిపోద్ది, మళ్ళీ రీషెడ్యూల్ ఉండదు. మనం ఏంటంటే రుణమాఫీ చేసినట్టయితే రైతుకి రుణం రీషెడ్యూల్ కావాలి కదా, మళ్ళీ రైతు రుణం తీసుకోవాలి బ్యాంకు నుంచి. రుణం తీసుకొని తద్వారా పంటకో తన అవసరాలకో మన వ్యవసాయ అవసరాలకో వాడుకోవాలి. ఇప్పుడు 1,90,000 ఉంది అనుకోండి, 1,90,000 ఆ వడ్డీతో కలిపి 2 లక్షల వరకు అయిపోద్ది ఒక రైతుకి. ఒకవేళ వడ్డీతో కలుపుకునే 1,90,000 ఉంది అనుకోండి, పరిస్థితి ఏంటి? 1,90,000 అయిపోద్ది. మేము అదే చెప్తున్నాం కదా, 2 లక్షల వరకు ప్రభుత్వం బాధ్యత. 2,10,000 ఉంటే 10,000 మీ బాధ్యత. మీరు ఆ 10,000 కట్టి మొత్తం మాఫీ 10,000 కట్టి అది చూపియండి, అక్కడ 2 లక్షలు మాఫీ అయిపోద్ది. అదే చెప్తున్నాం కదా మేము. ఒకవేళ ఇంట్లో ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు తీసుకొని ఉంటే, వేరు పాస్బుక్ ద్వారా తీసుకొని ఉంటే ఒక్కళ్ళకి మాఫీ అయింది, ఒకే రేషన్ కార్డులో ఉంటే. లేకుంటే కుటుంబం నుంచి కొడుకు పెళ్ళయి 5 ఏళ్ళు 6 ఏళ్ళు అయి వేరుగా ఉంటాడు, ఆయన రేషన్ కార్డు లేదు, లేకపోతే మీ పాస్బుక్ వేరే ఉంది, పోయి దరఖాస్తు చేసుకోండి, వ్యవసాయ అధికారికి స్వీయ దరఖాస్తు చేసుకొని ఆయన చెప్పండి మీకు రేషన్ కార్డు లేదు, ఇవ్వలేదు కాబట్టి ప్రభుత్వం ఇవ్వలేదు కాబట్టి తప్పకుండా మీకు 1,50,000 2 లక్షల రూపాయలు రుణమాఫీ ప్రభుత్వం చేసి తీరుద్దని చెప్పినాం. ఇవాళ వరకు ఇప్పుడు మనం తెలిసినటువంటి సమాచారం మేరకు ఒక వెబ్సైట్ని పెట్టినాం, దాంట్లో దానికి మార్చేసి అప్లోడ్ చేసుకోమని వ్యవసాయ అధికారులకు ఒక యాప్ ఇచ్చినాం. అదేవిధంగా స్వీయ దరఖాస్తులు పెట్టుకోండి అన్నాం. 5.5 లక్షలే తేడా వచ్చింది. ఇప్పుడు 5.5 లక్షలవే రైతులు, అది కూడా 2.5 లక్షల ఎకరాల పైచీలకు ఉన్నోళ్ళు 5.5 లక్షలు కొద్దిమంది ఉన్నారు. ఆ తర్వాత కొద్దిమంది ఆధార్ కార్డులో అప్లోడ్ చేసేటప్పుడు తప్పులు దొరికిన ఉన్నారు, అకౌంట్ నెంబర్లు, తర్వాత ఆధార్ నెంబర్లు, అవన్నీ కూడా ఇస్తానంటున్నాం. మేము తప్పించుకొని పోలేదు, లేకపోతే ఆ డబ్బులు 31,000 కోట్లు కేటాయించినాం, 18,000 కోట్లు చెల్లించడం. ఇక్కడ ఇంకో మాట, బట్టి విక్రమార్క గారి వ్యాఖ్యను కూడా తప్పుడు అడుగుతా. కానీ దానికి మీ మంత్రులే ఒక్కొక్కరు ఒక్కొక్క రకరకంగా మాట్లాడతారు. ఎవరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక రకంగా మాట్లాడతారు, అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం మాట్లాడారు చెప్పండి. ఏం లేదు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంకా 12,000 కోట్లు ఇంకా చెల్లించాల్సింది ఉంది అని చెప్పేసి ఆయన మాట్లాడతారు. ఇప్పుడు అడగండి, మనం 31,000 కోట్లు కేటాయించుకున్నాం. ఫస్ట్ ఎంత కేటాయించారు? 31,000 కోట్లు, 49,000 కోట్లు బ్యాంకర్లు సేకరించి. ఎంతమంది రైతులు రుణాలు ఉన్నాయంటే వాళ్ళు చెప్పిన లెక్క అది సుమారు అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టేటప్పుడు కూడా 49 లక్షల మంది సుమారు రైతులు ఉన్నారని అంచనా పెట్టారు. అంచనాకు వస్తే అసలు దీంట్లో అర్హులు ఎంతమంది? బీఆర్ఎస్ పార్టీ పెట్టిన నిబంధనలే కాంగ్రెస్ పార్టీ పెట్టింది, కొత్తగా ఏం పెట్టలే. కాబట్టి ఈ నిబంధన ప్రకారం అర్హుల జాబితా ఎంత అంటే 32,50,000 మంది రైతులకు ఈ రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ పథకం రద్దు చేకూర్చబోతుంది. ఈ 32 లక్షల మంది ఎంతమందికి అయినా ఇప్పుడు నాకు తెలిసి 22 ఎక్కువ అయిపోయినాయి. ఈ మధ్యకాలంలో మొత్తం కూడా దాని మళ్ళీ పడిన వాళ్ళకి పడుతున్నాయి. దాదాపు ఇప్పటికి 25 లక్షల మంది రైతులకు అయిపోయినాయి. ఇంకా 32 నుంచి 25 పోతే ఎంత ఉంది చెప్పండి. కాబట్టి ఆ మిగిలిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేమే స్వీయ దరఖాస్తులు సమర్పించండి. నోడల్ అధికారులు ఉన్నారు, ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు కూడా వాళ్ళు అందుబాటులో ఉంటారు. మీ దరఖాస్తును తీసుకొని వాళ్ళు విచారణ జరిపేసి మళ్ళీ మీ యొక్క దరఖాస్తును అప్లోడ్ చేస్తారు. మీకు తప్పకుండా రుణమాఫీ అయింది, మీరు హాయిగా ఉండడని చెప్తే కావాలని చెప్పేసి గందరగోళపరిచి ఇందులో ఏదో జరిగినట్టు, ఏదో తప్పు దొరికినట్టు, కాళేశ్వరం కుంగిపోయినట్టు, వాళ్ళు చేసిన తప్పులు మేమేదో చేస్తున్నట్టు ప్రజలని పక్కదారి పట్టిస్తారు. బట్టి విక్రమార్క గారు ఏమన్నారు, మళ్ళీ బ్యాంకర్ని పిలిచారు. మేము 18,000 కోట్ల రుణాలని మీ ఖాతాలో వేస్తే ఆ 18,000 కోట్ల రైతులకు రుణమాఫీ అయింది. మీరు రుణమాఫీ మళ్ళీ రీషెడ్యూల్ ఎందుకు చేయట్లేదు, రుణాలు ఎందుకు ఇవ్వట్లేదు వాళ్ళకి? మీరు ఇచ్చిన రుణాలు మేము 18,000 కోట్లు వేస్తే మీరు ఇచ్చిన రుణాలు 7,500 కోట్లే, ఇంకా ఇవ్వండి, మొత్తం ఇవ్వండి, మళ్ళీ మేము అవసరమైతే ప్రభుత్వాలు చూసుకోవాలి. 31,000 కోట్లు అని చెప్పి 18,000 కోట్లు వేయడానికి కారణం ఏంటంటే 18,000 కోట్లు అంటే మేము ఆగిపోయింది 22 లక్షల మంది, 25 లక్షల మంది అన్న కదా, 26, 27, 28, 29, 30, 32, 32 అంటే 7 లక్షల మంది రైతులు ఉన్నారు. అందులో కొద్ది మంది 2 లక్షల పైన వాళ్ళు సమాచారం తెలియక, పైన గట్టే తెలియక అటనే ఉన్నారు.
అందువల్ల సమస్య వచ్చింది. వచ్చిన డబ్బులు వెనక్కి వచ్చినాయి బ్యాంకులోకి పోయి. అదేవిధంగా ఆధార్లో తప్పులు ఉన్న వాళ్ళు ఈ 7 లక్షలు 7.5 లక్షల మందికి కూడా ఆధార్లో తప్పులు ఉన్నాయని మీరు అంటున్నారు మానవతరాయ్ గారు, కానీ ఇదే రుణం తీసుకున్నప్పుడు లేని తప్పులు ఎందుకు తీర్చేటప్పుడు వస్తున్నాయి? ఇప్పుడు బ్యాంకు దగ్గర రుణం తీసుకుంటాం. బ్యాంకు దగ్గర తీసుకున్న రుణాన్ని పలానా వ్యక్తి ఎల్లయ్య పుల్లయ్య సన్నాఫ్ డాట్రాఫ్ అప్పు తీసుకున్నారని చెప్పి వ్యవసాయ శాఖ ద్వారానే కదా మనం చేసేది. అందులో అప్లోడ్ చేసుకోవాలి కదా. అప్లోడ్ చేసుకున్నప్పుడు ఒక అక్షరం ఆ డేటా ఆపరేటర్ అటు ఇటు కొట్టినా ఆగిపోద్ది కదా వేసే డబ్బులు. ఆ అకౌంట్ అక్కడ ఉండదు. ఒకటో చివరిలో ఒకటి ఉంటుంది, 2 ఉంటుంది. ఆ 2 అకౌంట్లో డబ్బు పోద్ది. ఈ వ్యవసాయ అధికారి 2వ నెంబర్ వేస్తాడు లాస్ట్లో. 2వ నెంబర్ వేస్తే ఆడ 1వ నెంబర్ ఉంటుంది బ్యాంకులో, పోదు, తిరిగి వస్తాయి డబ్బులు. అట్లా సాంకేతికపరమైన సమస్యలు వచ్చినాయి. ఇది ఎవరి తప్పు కాదు, కొన్ని తప్పులు దొరలేదు. అధికారులు చిన్న తప్పులు 1-2 అక్షరాలు మిస్ అయితే తప్పులు దొరిని మళ్ళీ వేస్తారంటాను. మేము వెయ్యము, అయిపోయింది, ఇక మీరు చేతులు దులుపుకున్నాం. 31,000 కోట్లు తప్పకుండా 31,000 కోట్లు. ఏ రైతు కూడా అర్హత ఉన్న రైతుకు వాళ్ళు 32,50,000 అని చెప్పి మేము అనుకున్నాం. ఒకవేళ అంతకన్నా ఒక ఎక్కువ వచ్చినా అవసరమైతే కేటాయించడానికి డబ్బులు సరిపోతాయి అందులో. అందుకే ఎక్కువ పెట్టుకున్నాం. తక్కువ మంది 32,50,000 మంది రైతుల సంఖ్య ఉన్నా మేము అదనంగా పెట్టుకున్నాం. ఒకవేళ ఏమన్నా రైతులు అరాకొర మిగులుతాయి వాళ్ళకు కూడా రుణమాఫీ చేయాలనే ఉద్దేశంతో దాన్ని పెట్టుకోవడం జరిగింది. ఇందులో రైతులు బాధపడాల్సిన అవసరం లేదు. దగ్గరలో ఉన్న మండల వ్యవసాయ అధికారి దగ్గర పోయి మీ స్వయం దరఖాస్తుతో మీకు ఎక్కడ తప్పు వచ్చింది, ఆధార్ నెంబర్ తప్పు వచ్చింది అవుతున్నారు. ఈ చూడండి మీరు తప్పకుండా ఉంటున్నారు. గతంలో వాళ్ళకి నోటి ద్వారా ఉత్తర్వులు ఇచ్చారు, కానీ ఇప్పుడు రాతపూర్వకంగా వెళ్ళిపోయినాయి, వాళ్ళకి ఉత్తర్వులు వెళ్ళిపోయినాయి. తప్పకుండా వాళ్ళు తీసుకుంటారు. మాకు చేసే ఫోన్లు చాలా మంది చేస్తారు. మనం చేసిన డిబేట్లో అది ఇప్పటికీ 30-40 వేల మంది చూశారు. రోజు నాకు ఫోన్లు వస్తున్నాయి. మీ స్థానిక నాయకులు చెప్పండి, మీ స్థానిక ఎమ్మెల్యే చెప్పండి, అంటే మీ నెంబర్ వచ్చిందండి ఇందులో అంటే అది మీ లోకల్ నాయకత్వాన్ని సంప్రదించండి, ఇంకా వేగవంతంగా అయిపోద్ది. ఏదైనా ఒక సమస్య వాళ్ళు అందుబాటులో లేకపోతే నాకు ఫోన్ చేయమని చెప్పినాం. అట్లనే వాళ్ళకి చెప్తున్నాం. అధికారులతో, బ్యాంకర్లతో మాట్లాడుతున్నాం, అగ్రికల్చర్ అధికారులతో మాట్లాడుతున్నాం. వాళ్ళ అప్లికేషన్లు తీసుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ సమస్య ఎవరికయ్యా అంటే బీఆర్ఎస్ నాయకులకు వచ్చింది సమస్య. అంటే ఇన్ని కార్యక్రమాలు ఏలెత్తి చూపలేకుండా పరిపాలిస్తుంటే వాళ్ళకు కూడా భయమే కదా. రేపు వాళ్ళకు పోరాటం చేయడానికి అంశాలే లేవు. కాబట్టి ఇది వాళ్ళ సమస్యను, వాళ్ళ బాధను, రైతుల బాధ అని చెప్పేసి దీన్ని ప్రచారం చేసుకుంటున్నారు తప్ప ఇందులో రైతులకు 100% న్యాయం జరగబోతుంది, అన్యాయం అయితే జరగదు. సరే, ఇక ముఖ్యంగా చూసుకుంటే ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి కూడా కొంచెం ఉద్యమం జరుగుతూ ఉంది. సో ఏంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి మరి ఏంటి మీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతుంది? ఎందుకంటే వాళ్ళు కూడా దాదాపుగా 2 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. సో వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇది అవుట్సోర్సింగ్ విధానం అనేది ఐటీ సంస్థలు రావడంతో ఇది పుట్టగొడుగులాగా పుట్టకొచ్చినాయి. కానీ ప్రైవేట్ సంస్థలో ఉండేది. కానీ ఆ వ్యవస్థ కాస్త ప్రభుత్వ వ్యవస్థల్లో కూడా వచ్చేసింది. అంటే పొరుగు సేవల ఉద్యోగులు, వీళ్ళు పొరుగు సేవల సిబ్బంది అంట అవుట్సోర్సింగ్. కాబట్టి ఇది 1990వ దశకంలో ప్రారంభమైంది. అయితే సరే ఏదో అప్పుడు తాత్కాలిక అవసరాలకు తీసుకున్నారు, కానీ తర్వాత ప్రభుత్వాలు నోటిఫికేషన్లు ఇవ్వడంలో కొంత ఆలస్యం, జాప్యం ఉండటం మూలంగా వీళ్ళని కొనసాగించేవాడు. ప్రభుత్వాల పైన కూడా భారం పడేది కాదు, ఎందుకంటే తక్కువ వేతనాలు వాళ్ళకు ఉండేవి. కాబట్టి వాళ్ళని తీసుకోవడం వల్ల ఎటువంటి జీతభత్యాలు వాళ్ళకి చెల్లించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇది ఏమైందంటే కేసీఆర్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇది ప్రారంభమైంది. కాంగ్రెస్ దీన్ని కొంత కొనసాగించింది. ఏజెన్సీలు అనేవి ఇష్టం వచ్చినట్టు కాకుండా ఒక ఏజెన్సీల ద్వారా ప్రైవేట్ ఏజెన్సీలని వచ్చినాయి. ఆ ఏజెన్సీలు దోపిడీ చేసి వీళ్ళ శ్రమ దోపిడీని, వీళ్ళ డబ్బుల దోపిడీని, అంటే ప్రభుత్వం వీళ్ళకి 18,000 20,000 వేస్తే వీళ్ళు 5-6 వేలు కమిషన్ తీసేసుకొని ఏజెన్సీలు తీసుకొని, అంటే ఒక దళారీ వ్యవస్థ ఉండి వీళ్ళు ఆడ కమిషన్ తీసుకొని వాళ్ళ పొట్ల కొడతారు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమ సమయంలో వీళ్ళందరూ పాల్గొనే విధంగా వీళ్ళ సభలకు సమావేశాలకు వెళ్ళి అసలు కాంట్రాక్ట్ ఏంది, అవుట్సోర్సింగ్ ఏంది, అసలు ఏడని ఉన్నదా, ఏంది ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అవుట్సోర్సింగ్ ఉంటాడా, ముఖ్యమంత్రి కాంట్రాక్టర్ ఏడని అని చెప్పి హేళనగా మాట్లాడి, వ్యంగ్యంగా మాట్లాడి, నేను వస్తే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం వచ్చి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే అసలు కాంట్రాక్ట్ ఉండదు, అవుట్సోర్సింగ్ ఉండదు, మొత్తం రద్దు చేస్తా, మిమ్మల్ని అందరినీ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తా అన్నాడు. మరి 10 ఏళ్ళు పరిపాలించి వాళ్ళ పట్టించుకోవాలి అవుట్సోర్సింగ్ వాళ్ళ జీవితాలు మరింత నాశనం చేసిండు. కేసీఆర్ హయాంలో ఈ అవుట్సోర్సింగ్ ఏజెన్సీల దోపిడీ ఎక్కువైంది. ఈ అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు రద్దు చేయకపోగా వాళ్ళకు ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత, పే స్కేల్ ఇవ్వకుండా పక్క రాష్ట్రంలో అసలు ఏజెన్సీలు రద్దు చేశారు. ఏజెన్సీలు రద్దు చేసి వాళ్ళకు ఉపశమనం కలిగించారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఒక ఉపశమనం కలిగించారు. పే స్కేల్
తర్వాత ఒక రక్షణ, ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత కల్పించారు. అట్లా కూడా చేయకుండా ఎందుకు చేయలేదు? ఈ పుట్టగొడుగుల్లా పుట్టకొచ్చిన ఏజెన్సీలన్నీ బీఆర్ఎస్, ఇక్కడ కూడా మళ్ళీ బీఆర్ఎస్ నాయకులే. చెరువులు శిఖాల్లో కట్టిన అక్రమ కడ్డాలు వాళ్ళే, ప్రభుత్వ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు కూడా వాళ్ళ మంత్రులకు సంబంధించిన మంత్రులవి. కాబట్టి దీని మీద ఎంత ఆదాయం? 2 లక్షల మంది మీద నువ్వు ఒక్కొక్కళ్ళకి 7-8 చొప్పున తీసేస్తే నెలకి 100 కోట్ల రూపాయల జేబులు బీఆర్ఎస్ నాయకులు మంత్రుల జేబుల్లో పోయి. ఇంత లాభసాటిమైన వ్యాపారాన్ని వదిలిపెట్టుకొని వాళ్ళ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేస్తారా? చేయలేరు కాబట్టి వాళ్ళు చేయలేకపోయారు. కానీ కాంగ్రెస్కి అవసరం లేదు. కాంగ్రెస్కు వాళ్ళే అందుకే అన్నది నిన్న నేనేమన్నా మీటింగ్లో పోయి నన్ను పిలిచారు, గెస్ట్గా పిలిచారు. కాంగ్రెస్ కొంతమంది ఏదో మాట్లాడారు యూట్యూబ్ ఛానల్, కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి అనుకూలం, మీరు ఎందుకు వచ్చారు, మీరు అధికార పార్టీగానంటే మీరు అధికారంలో ఉండి ఇట్లా అంటే కాంగ్రెస్ పార్టీ స్పందించే ప్రభుత్వమే కానీ పోరాటాలని హక్కుల్ని బంధించే ప్రభుత్వం కాదు, ఇది తెలుసుకో అని చెప్పిన సమాధానం. దెబ్బకు చెంప చెల్లుమనింది వాళ్ళకి. అదే చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా స్పందిస్తుంది, పొట్ట చూస్తుంది. ఇవాళ తెలంగాణ ఎట్లొచ్చిందండి? ఎంత కఠినమైన, అసలు సాధ్యం కాదనుకున్నారు తెలంగాణ. తెలంగాణ రానే రాదన్నారు. కానీ మానవీయ కోణం, విద్యార్థులు నిరుద్యోగులు చనిపోతున్నారు. ఈ తరతరాలుగా 60 ఏళ్ళుగా ఉన్న డిమాండ్ ఇచ్చినాం. అదేవిధంగా నిర్భయ చట్టాన్ని ఏ విధంగా తీసుకొచ్చినాం? చట్టం కాదు, ఏదైనా కాంగ్రెస్ తో సాధ్యం, ఎప్పుడు చేయలేడు. అందుకే విద్యార్థులు బలిదానం అయిన తర్వాత బలిదానం అంటే దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. అది కూడా బీజేపీ పార్టీ 1 ఓటు 2 రాష్ట్రాలు అంది, దెబ్బకు తప్పించుకున్నది. కానీ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ 2 రాష్ట్రాల్లో ఓడిపోతామని తెలిసి కూడా సీమాంధ్ర పారిశ్రామికవేత్తలు, బలమైన వాళ్ళు, పెట్టుబడిదారులు, వాళ్ళు ఏమైనా చేస్తారు కాంగ్రెస్ పార్టీని, అవసరమైతే 2 రాష్ట్రాల్లో కూడా అధికారం రాకుండా చేస్తారు అనే తెలిసి కూడా నాకు అధికారం ముఖ్యం కాదు, మా పార్టీ వచ్చినా రాకపోయినా అక్కడ ఇచ్చిన మాట ముఖ్యమని చెప్పి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు. అందుకే ఈసారి తెలంగాణ ప్రజలు సోనియా గాంధీ గారు రుణం తీసుకొని ఆ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. 10 సంవత్సరాలు ఎప్పుడు కూడా నిజంగానే తెలంగాణ ఇచ్చినట్టయితే, తెలంగాణ ప్రసాదించిందే సోనియా గాంధీ గారు, అప్పుడే రావాలి. 2014లో మోజు కేసీఆర్ మీద ఉంది. కేసీఆర్ కొట్లాడిండు. కేసీఆర్ నేను చెప్పిన కదా 2 లక్షల ఉద్యోగాలు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అప్పుడు 1,00,000 మందే ఉండొచ్చు, 1,10,000 మంది ఉన్నారు. ఈ 1,00,000 మందిని పర్మనెంట్ చేస్తాడు. మా జీవితాలు బాగుపడతాయి, విద్యార్థులు ఉద్యోగులు మాకు ఉన్నతమైన ఉద్యోగాలు వస్తాయి, గొప్పగా ఉంటుంది పరిపాలన, కేసీఆర్ పాలన అంటే అబ్బో మహాద్భుతం అని చెప్పి అనుకున్నారు. తీరా ఏమైంది? 10 ఏళ్ల తర్వాత అర్థమైంది ఎంత దరిద్రపు గొట్టు పరిపాలన అనేది ప్రజలకు అర్థమైంది. అందుకే మార్పు కోరుకున్నారు. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ రుణం తీసుకున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నారు. అన్ని అంశాలు అదే కదా. కేసీఆర్ దుబారా మూలంగా తెలంగాణ దివాలా తీసింది. ఇది నిజం. 1వ తారీఖు జీతాలు వచ్చేది కాదు. అవుట్ సోర్సింగ్ వాళ్ళకి అసలు వాళ్ళకి 3 నెలలకు, 6 నెలలకు, 10 నెలలకు వచ్చేది. తీసుకొచ్చినంటే అవుట్ సోర్సింగ్ వ్యవస్థ అనేది రద్దు కావాలి. అసలు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు రద్దు అయితే వీళ్ళ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు ఎందుకు రద్దు కావాలా? అరే మధ్యలో దళారీ లెక్క ఉండి ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఒక 20,000 రూపాయలు పేదవాడి ఉద్యోగికి ఇస్తే అందులో 5,000, 6,000, 7,000, 8,000 కమిషన్ దొబ్బి అవుట్ సోర్స్ ఏజెన్సీలు కోట్లకు పడగలెత్తున్నాయి తప్ప వీరి జీవితాలు మాత్రం బాగుపట్టలేదు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగ జీవితాలు బాగుపట్టలేదు. మనకి ఏ భద్రత లేదు. పాప త్రిశంకు స్వర్గంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి కొట్టుమిట్టాడతాడు. ఇటు ప్రభుత్వ ఉద్యోగి కాదు, ఇటు కాంట్రాక్ట్ ఉద్యోగి కాదు. అట్లా నా ఉద్యోగాన్ని వదిలిపెట్టి పోతే రేపొద్దున ఏమన్నా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఆ ఉద్యోగం నాకు కాకుండా పోద్దేమో, మంచి అవకాశం ప్రభుత్వ ఉద్యోగం చేజారిపోద్దేమో అనేటువంటి ఆవేదన. అయినా అవమానాలు, వివక్ష భరించుకుంటూ గవర్నమెంట్ ఉద్యోగితో సమానంగా పనిచేసిన సమాన పనికి సమాన వేతనం అని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ ప్రభుత్వాలు ఆ విధంగా చెల్లించట్లేదు. పిఆర్సీ కమిటీ, సిఆర్ బిస్సాల్ పిఆర్సీ కమిటీ కూడా ప్రభుత్వ ఉద్యోగం 30% పెంచితే అవుట్ సోర్సింగ్ ఉద్యోగం కూడా 30% పెంచమని చెప్పింది. అయినా కేసీఆర్ ప్రభుత్వం పెంచలేదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే బాధలు వింటది. కాబట్టి మేము కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా చెప్తున్నాం, తెలియజేస్తున్నాం. మంత్రులను ఇప్పటికే కలిసినాం. వాళ్ళు కూడా అరే వాళ్ళకి న్యాయం చేద్దాం, 2 లక్షల మంది ఉన్నారు కదా, ఆర్టీసీ ఉద్యోగుల కన్నా కార్పొరేషన్ ఉద్యోగుల కన్నా ఎక్కువ శాతం ఉన్నారు అని చెప్పేసి అన్నారు. దీన్ని ఎట్లా చేస్తే బాగుంటుంది? ఒక ప్రభుత్వ కొడుకుని తీసుకొద్దాం, ఒక చట్టబద్ధమైనటువంటి కార్పొరేషన్ వీళ్ళకి ఏర్పాటు చేద్దాం, వీళ్ళకు ఒక భద్రత కల్పిద్దాం, వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలను మార్చేద్దాం, వీళ్ళ సకాలంలో జీతాలు ఇద్దాం అనేటువంటి అంశాలు ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పరిశీలిస్తుంది. అందుకే రేవంత్ రెడ్డి గారిని కూడా మేము అందరం కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో కలిసి త్వరలో కలవబోతున్నాం. వారిని కోరతాం. దీనికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయటం వల్ల 2 లక్షల ఉద్యోగులు వాళ్ళ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు రెగ్యులరైజ్ కాదు, వాళ్ళకి రెగ్యులరైజ్ చేయదు కాదు. ఎందుకంటే అవుట్ సోర్సింగ్ అనేది ఇదేంటంటే ఇష్టం వచ్చినట్టు ముబ్బడిగా కేసీఆర్ ప్రభుత్వం
దాన్ని తీసుకున్నారు. అందులో రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేవు. కోర్టుకి ఈ నిబంధనలు అడ్డొస్తాయి. ఒక ఉద్యోగ ప్రకటన వచ్చినప్పుడు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇచ్చి ఎస్సీలకు ఎన్ని, బీసీలకు ఎన్ని, ఇన్ని అని రకరకాల నిష్పత్తుల్లో ఉద్యోగాలు భర్తీ చేయాలి. అట్లా జరగలేదు. ఈ సిఫార్సుల ఆధారంగా ఎట్లో రకంగా పాపం వాళ్ళు వచ్చి 3 రకాలు ఉన్నారు ఇందులో, స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్ అని రకాలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా పాపం అనుభవంతో పనిచేస్తారు. 10 ఏళ్ళు 20 ఏళ్ళుగా పనిచేస్తారు. కొంతమంది రిటైర్మెంట్ దగ్గర కూడా వచ్చారు. కాబట్టి అటువంటి జీవితాల్లో వెలుగుని ఇచ్చే ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం. తప్పకుండా తొందరలోనే వాళ్ళందరికీ కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తీపి కబురు వినేలా ముఖ్యమంత్రి గారు స్పందిస్తారని చెప్పి మాకు నమ్మకం. ఏజెన్సీలు రద్దు చేస్తారు, తప్పకుండా రద్దు చేస్తే అంతే కదా. అదే అన్న సమస్త రోగాల సరే. ఇప్పుడు ఏజెన్సీలు రద్దు చేసి మళ్ళీ మీ వాళ్ళకి ఎవరికైనా ఇచ్చుకుంటే సర్వరోగ నివారణి జిందా తిలిస్మాత్. అదేవిధంగా సమస్త అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మందు ఏందంటే ఏజెన్సీలు రద్దు. ఏజెన్సీలు రద్దు అయితే దీన్ని గొడుక్కుని తీసుకొస్తారు. మా వాళ్ళకి ఇటం మీ వాళ్ళకి, అది భారమే ప్రభుత్వానికి. ఆ ఇచ్చేదేదో మధ్య దళారికి ఇటం ఎందుకు? ఆ ఉద్యోగికి ఇస్తే, ఖాతాలో ఇస్తే ఆ కుటుంబం భార్య పిల్లలు హాయిగా పోతారు కదా. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచన ఏంది? ఆ 10,000 వీళ్ళే సంస్థలు కదా, ఏజెన్సీలన్నీ కూడా వీళ్ళే. వానికి ఇచ్చేది ఏంది? వాడి దగ్గర 10,000 తీసుకుంటే సంవత్సరానికి మనకు నెలకు 100 కోట్లు దాటిపోతుంది. మొత్తం మీద అంచనా ఓవరాల్గా వేసుకుంటే 2 లక్షల మంది మీద కమిషన్ వేసుకుంటే. కాబట్టి ఇది లాభసాటిగా ఉంది. వీళ్ళకి చేయొద్దు, వాళ్ళ జీవితాలు బాగుపడద్దు, మనం బాగుపడదాం అనే ఆలోచన వాళ్ళది. వాళ్ళ జీవితాలు బాగుపడద్దాం, మధ్యలో దళారీ వ్యవస్థ ఉండకూడదు అనే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి త్వరలోనే, సాధ్యమైన తొందరలోనే వాళ్ళు శుభవార్త వింటారు, తీపి కబురు వింటారు. ఇదే స్టూడియోలో ఎంతోమంది తీపి కబుర్లు చెప్పిన ఆ తీపి కబుర్లు కూడా నిజంగానే తీపి కబుర్లు అయినాయి. వీళ్ళకు కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా తీపి కబురు అందుతుంది త్వరలో. కాబట్టి తప్పకుండా వాళ్ళ కోసం మేము పనిచేస్తాం. అదేవిధంగా ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులే కాదు, అవుట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. కేసీఆర్ వీళ్ళు మొత్తం 9,000 మందిలో ఒక 3,000 మందినో ఎంతో మందిని అవుట్సోర్సింగ్ పద్ధతి తీసుకుంది కేసీఆర్ ప్రభుత్వం. అందులో 2,000 మందిని అవుట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శిని జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా మార్చేసి వాళ్ళకు ఒక రక్షణ కల్పించేసింది. అంటే వీళ్ళంతా ఎట్లొచ్చారు? ఇది ఒక పద్ధతి ప్రకారం, రూల్ ఆఫ్ రిజర్వేషన్. ఈ అవుట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులందరూ కూడా చట్టాలు కూడా వీళ్ళని తప్పుపట్టవు, కోర్టులు కూడా వీళ్ళని తప్పుపట్టవు. వీళ్ళని కనుక జేపీఎస్లుగా మార్చినట్లయితే, జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా ప్రభుత్వంలో తీసుకొచ్చినట్లు ఎవరు తప్పుపట్టకుండా ఒక పద్ధతి ప్రకారం పరీక్ష ద్వారా, ఒక వడపోత పద్ధతి ద్వారా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తూ వీళ్ళు ఆ ఉద్యోగాలు వచ్చారు. అయితే కేసీఆర్ ప్రభుత్వం తప్పు ఏం చేసింది? 2,000 మందిని జేపీఎస్లుగా మార్చేసి 1,000 మందిని ఆపేసింది. ఆపేస్తే వాళ్ళంతా మేమంతా సీతక్క గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారు, తర్వాత నేను, గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారు, టీపీఆర్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, నాతో పాటు అధికార ప్రతినిధి, మేమంతా వాళ్ళ పోరాటాలకు వెళ్ళి మేము అధికారంలోకి వస్తే తప్పకుండా మీకు జేపీఎస్లుగా మారుస్తాం, మిమ్మల్ని పర్మనెంట్ చేస్తాం, మీకు భద్రత కల్పిస్తామని చెప్పొచ్చినాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 8 నెలలు అయింది. ఆ అంశాన్ని కూడా వాళ్ళందరూ కూడా మా దగ్గర తిరుగుతున్నారు. తిరుగుతుంటే మేమందరం కూడా ఆ పంచాయతీ అవుట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను వెంట వేసుకొని నేను, హర్షవర్ధన్ రెడ్డి గారు, వేం నరేంద్ర రెడ్డి గారి దగ్గరికి, ముఖ్యమంత్రి గారి దగ్గరికి, ముఖ్యమంత్రి పిఏ గారు జయపాల్ రెడ్డి గారి దగ్గరికి, ముఖ్యమంత్రి గారి కార్యదర్శి, అదేవిధంగా చంద్రశేఖర్ రెడ్డి గారి దగ్గరికి, అదే లోకేష్ కుమార్ గారి దగ్గరికి, అంతకుముందు ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గరికి, ఇప్పుడున్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ లోకేష్ కుమార్ దగ్గర గారికి, కమిషనర్ అనితా రామచంద్ర దగ్గరికి తిరుగుతున్నాం. త్వరలోనే నాకు తెలిసి మన చట్టబద్ధంగా ఎవరైతే రూల్ ఆఫ్ రిజర్వేషన్ 1000 మందిలో మరి వచ్చారో, ఆ ఉద్యోగాలు చేస్తున్నారు అవుట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు, తప్పకుండా వాళ్ళని కాంగ్రెస్ ప్రభుత్వం మరి జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా మార్చే ప్రయత్నం జరుగుతుంది. తప్పకుండా అది కొద్ది రోజుల్లో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు కూడా శుభవార్త వింటారు. వాళ్ళకు కూడా మేము మేలు చేస్తున్నాం మేనిఫెస్టోలో పెట్టే విధంగా. ఓకే. సో ఇక్కడ మహిళలకి మరి 2,500 రూపాయల సంబంధం అది కూడా ఉంటుంది. స్టెప్ బై స్టెప్ 200 యూనిట్లు 49 లక్షల మందికి ఉచిత విద్యుత్ ఇస్తాను. వాళ్ళకు బిల్లు కట్టే పని, 0 బిల్లు ఇస్తాను వాళ్ళకి. అదేవిధంగా 39 లక్షల మందికి పైచులు, కానీ 42 లక్షల మందికి 500 రూపాయల సిలిండర్ సబ్సిడీ ఇస్తాను. అన్ని పథకాలు కూడా వరుసగా మేము ఏది పెట్టినా వరుసగా ఆర్థిక మీరంటున్నారు, కానీ అధికారికంగా ఎక్కడ వెళ్ళడం ఎందుకు? మేము చెప్పింది తప్పై చెప్పమని నేను ఇక్కడే చెప్పాను కదా. నేను డేటా ఇచ్చిన, ప్రభుత్వం డేటా దగ్గర డేటా తెప్పించుకోండి. ఇప్పటికి 70 కోట్ల మంది మహిళలకు ఉచిత ప్రయాణాలు ఇచ్చినాం. 3,000 కోట్లు. సరే మొత్తం కూడా, కానీ గ్యాస్ సిలిండర్లు ఎంతమంది కదుగుతున్నాయి? ఇప్పటికీ 42 లక్షల మందికి. పొన్నం ప్రభాకర్ గారు కూడా చెప్పారు, మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. దాదాపు అది మొత్తం మొన్న 39 పోయి కాస్త 42 లక్షలు చేరింది. కాబట్టి నేను అబద్ధం చెప్పట్లేదు. అబద్ధం చెప్తే ఈ కండవా కూడా అవసరం. ప్రజల ముందు నేను మాట్లాడతాను, యోయో టీవీ ప్రేక్షకులకు ముందు నేను మాట్లాడతాను. నేను చెప్పి మళ్ళీ ఇంకో రోజు ఆ మాట తప్పితే అసలు ఎంతమంది లబ్ధిదారులు అనుకున్నారు మీరు?
అది ఎంతమంది పెరగవచ్చు, దానికి ఒక ఇంకా దానికి ఏముండదు. అర్హులైన వాళ్ళకే కదా. వరకు అర్హులైన వాళ్ళు ఇప్పటి వరకు ఫస్ట్ 39 లక్షలు వచ్చింది, ఈ ఆల్టకి 42 లక్షలు, రేపు 1, 2 కూడా పెరగవచ్చు, ఆగిపోవచ్చు. ఎందుకంటే మీరు అన్నది ఏంటంటే రుణమాఫీ అందరు రైతులకు అన్నారు, తర్వాత మీరు కొర్రీలు పెడుతున్నారు కదా, దాని గురించి దీనికి కొర్రీలు ఏం లేదు, సబ్సిడీ దీనికి రుణమాఫీ పెడుతున్నారు కొర్రీలు. రుణమాఫీ కొర్రీ ఏమున్నాయి, గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో అదే చేస్తున్నాం. ₹1,00,000 పైన ప్రభుత్వ ఉద్యోగం రాదు, ₹1,00,000 పైన పెన్షన్ ఉన్న ప్రభుత్వ ఉద్యోగం రాదు. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకు కూడా ఇస్తున్నాం. ఎవరికి? పేద విద్యార్థుల్ని, వాళ్ళ పిల్లల్ని విదేశాలు పంపించడం కోసం బ్యాంకుల నుంచి లోన్ తీసుకుని ఐటీ కట్టిన వాళ్ళకి, ఇల్లు కట్టుకోవడానికి ఐటీ సర్టిఫికేట్లు ఉండాలి కాబట్టి, ధ్రువీకరణ పత్రాలు ఉండాలి కాబట్టి, లోన్ రావాలంటే వాళ్ళకి కూడా ఇస్తున్నాం. ఎవరిని ఎగ్జామ్షన్ చేసి చెప్పండి. ఇంకా మల్లారెడ్డి లాంటి వాళ్ళకి ఏమంటారు, ఇంకో ఆదర్శం ప్రసాద్ కుమార్ గారికి రుణమాఫీ అయింది, స్పీకర్ గారికి రుణమాఫీ అయితే ఆయన ఏం చేసిండు, నాకు వద్దు, నేను ఐటీ కడతానా, నాకు జీతభత్యాలు ఉన్నాయి, నాకు అవసరం లేదు, ప్రభుత్వాన్ని తిరిగి ఇచ్చేసిండు. మరి అట్లా టీఆర్ఎస్లో ఎవడని ఇచ్చిండా? రైతు బంధు ఎన్న కోట్లు, 2.5-3 కోట్లు మల్లారెడ్డి తీసుకున్నాడు. 10 సంవత్సరాలు ఇంకెక్కువే ఉంది. రైట్, చూద్దాం మరి ఏం జరగబోతుంది. హైడ్రా మీద ఇంకెన్ని ఇష్యూస్ రాబోతున్నాయి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ.